स्वागतम्। ह्यः संस्कृतविषयम् अधिकृत्य वयं किञ्चित् ज्ञातवन्तः। हि संस्कृतभाषा तत्र संस्कृतविषये एकः पक्षः भाषापक्षः, द्वितीयपक्षः वाङ्मयपक्षः इति। तत्र वाङ्मये वैदिकसाहित्यम् एवं वैदिक नाम संस्कृतभाषा द्विप्रकारतया दृश्यते। लौकिकसंस्कृतमिति संस्कृतभाषा इति, वैदिकसंस्कृतभाषा इति। अनन्तरं वेदवाङ्मयं, लौकिकसंस्कृतवाङ्मयम् इत्येवं प्रकारेण तत्र अनेके वाङ्मयभेदाः दृश्यन्ते। तत्र उपवेदाः वयं दृष्टवन्तः। उपवेदाः चत्वारः उपवेदाः: आयुर्वेदः, धनुर्वेदः, गान्धर्ववेदः एवं अर्थवेदः, वार्तावेदः इत्येवं प्रकारेण। तेषु चतुर्षु उपवेदेषु अन्यतमः वर्तते तत्र आयुर्वेदः। Recording in progress. अन्यतमः वर्तते आयुर्वेदः। आयुर्वेद विषयाः सर्वेपि संस्कृतभाषायामेव वर्तन्ते। काले इदानीं तु आङ्ग्लभाषायाम् एवं तत्तत् प्रादेशिकभाषासु, प्रान्तीयभाषासु, तेलुगु, कन्नड इत्यादि भाषासु तत्र अनुवादग्रन्थाः, ट्रान्स्लेशन्स् इत्यादि विषयाः उपलभ्यन्ते। किन्तु मौलिकसूत्रग्रन्थाः वृद्धत्रयमिति कथ्यते। वृद्धत्रयमिति नाम चरकः, सुश्रुतः, वाग्भटः इति। एवं अस्यैव नाम चरकसंहिता, सुश्रुतसंहिता, अष्टाङ्गहृदयम् इत्यस्य बृहत्त्रयी इति नाम वर्तते। बृहत्त्रयी इति। एवं लघुत्रयी इति अपरमपि एकं नाम वर्तते। तत्र अग्रे पश्यामः। अद्य वयम् आयुर्वेदस्य परिचयं तत्र आयुर्वेदस्य परिचयं कुर्मः। तत्र आयुर्वेदे के विषयाः भवन्ति नाम औट्लुक् इति वयं वदामः खलु। स्थालीपुलाकन्यायेन आयुर्वेदे के विषयाः भवन्ति, तत्र आयुर्वेदस्य स्वरूपं किम् इति ज्ञातुं वयं प्रयत्नं कुर्मः। अत्र నిన్నటి రోజు మనము సంస్కృత వాంగ్మయాన్ని గురించి తెలుసుకున్నామండి. వాంగ్మయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు: ఒకటి భాషాపక్షం, రెండు వాంగ్మయము అనేటువంటి అంశంలో. వాంగ్మయంలో వైదిక సాహిత్యం మొదలుకొని కావ్య నాటకాలు మొదలైనటువంటి వాటి వరకు అనేకమైనటువంటి విస్తృత శాఖలు, అనేక శాస్త్రాలు. అంటే సంస్కృత భాషలో లేనటువంటి శాస్త్రం దాదాపుగా లేదు. ఒక్కొక్క శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు, కొన్ని వందల వేల గ్రంథాలు సంస్కృత భాషలో మనకు కనబడుతూ ఉన్నాయి, రచించబడ్డాయి. కాబట్టి వాటిల్లో ప్రధానమైనటువంటి ఉపవేదాలుగా చెప్పబడేటువంటివి 4గా మనం తెలుసుకున్నాం నిన్న: ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వము, అలాగే వార్త అని. ఆ ఆయుర్వేదం దానికి సంబంధించినటువంటి ఆయుర్వేదము, ఆయుర్వేద స్వరూపం ఏంటి, సంస్కృత భాషలో ఆయుర్వేద విషయాలన్నీ కూడా సంస్కృత భాషలోనే బాగా విస్తృతంగా రచింపబడ్డాయి. ఆ తర్వాత కాలంలో అది సంస్కృతాన్ని అర్థం చేసుకోలేక, తర్వాత ఇప్పుడు అంటే ఈ మారుతున్న కాలాన్ని బట్టి ట్రాన్స్లేషన్స్ అవసరం. ప్రాదేశిక భాషల్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్స్, ప్రధానంగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఇలాంటివన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ మూలము యొక్క అంటే ఆ ఋషుల యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే సంస్కృత భాష యొక్క ఆవశ్యకత చాలా ప్రధానంగా ఉంది. ఇప్పుడు మెడిసిన్ కాలేజీలో వాటిని మనం చూస్తే ఏంటంటే కేవలం సెకండరీ సోర్సే చదివేటువంటి ఒక పరిస్థితి మనకి ఇప్పుడు కనపడుతుంది. కాబట్టి సంస్కృతం వస్తే ఆ మూల గ్రంథ అంటే చరకుడు కానీ, సుశ్రుతుడు కానీ, లేకపోతే వాగ్భటుడు కానీ వాళ్ళు ఏం చెప్పారు, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, అక్కడ వాడినటువంటి పదజాలం ఏంటి,
ఎందుకంటే ఏ శాస్త్రానికి ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి టెర్మినాలజీ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి ఒక శాస్త్రంలో మనం ప్రవేశించబోతున్నాము అంటే, ఒక శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాము అని అంటే, ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి టెర్మినాలజీ, సాంకేతిక పదాలు అనేటువంటివి మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఆ శాస్త్రం బోధపడుతుంది. అది మనకు ఇంగ్లీష్లో అయినా ఎక్కడైనా ఇదే ప్రధానమైనటువంటి సూత్రం. ఇక్కడ ఈ రోజు మనం ఈ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి స్వరూపం, ఆయుర్వేదం అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయం ఒక పరిచయాత్మకంగా ఈ రోజు మనం చూద్దాం. ఈ విషయాలు మనకు గ్రంథంలో కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని ఈ రోజు మనం చూద్దాం. ఆయుర్వేద పరిచయం అనేటువంటి అంశంలో, ఆయుర్వేదంలో ఇది ఒక చాలా ప్రాచీనమైనటువంటి ఒక చిత్రం, అశ్విని దేవతలు. ఎందుకంటే అశ్విని దేవతలు కూడా ఆయుర్వేద వైద్యులుగా మనకు చెప్పబడినటువంటి విషయం. ఆయుర్వేద ప్రథారుడలైనటువంటి మధు విద్యా విశారదులు, అంటే మధు విద్య అనేటువంటిది ఉపనిషత్సు ఏవం పురాణేషు అనేకాః విద్యాః ప్రతిపాదితాః వర్తంతే. తత్ర మధు విద్యా విశారదౌ రథారూఢౌ అశ్వినౌ. కాబట్టి మధు విద్య విశారదులైనటువంటి రథారూఢులైనటువంటి అశ్విని దేవతలు ఈ చిత్రం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం ఇది ఏకా ఉక్తి వర్తతే కుమార సంభవే కాళిదాసేన ఉక్త కాళిదాసస్య ఉక్తిరేయం. తత్ర శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇదానీం అస్మాకం మనుష్యస్య తత్ర పురుషార్థ చతుష్టయం, పురుషార్థ ధర్మ అర్థ కామ మోక్ష ఇది చతుర్విధ పురుషార్థాः వర్తంతే. ఇదానీం సంకల్పేషు పూజా సమయే యాగ సంకల్పేషు సర్వత్ర చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ఇత్యాది ఇత్యేవం ప్రకారేణ వయం సంకల్పం కుర్మః ప్రతిదినం అనునిత్యం. తత్ర యతోహి ఏతాదృశ ధర్మాచరణాయ ధర్మకర్మాచరణాయ ఆదౌ తు అస్మాకం శరీరం ఆవశ్యకం భవతి. శరీరం నాస్తి చేత్ కిమపి వయం కర్తుం న ప్రభవామః. అతః ధర్మసాధనం ఆద్యం ధర్మసాధనం భవతి శరీరం ఇది కాళిదాసः కుమారసంభవ మహాకావ్యే తత్ర ఉక్తవాన్. కాళిదాసः శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం, అతः శరీరరక్షణం కరణీయం. శరీరరక్షణం ఇత్యుక్తే తత్ర ఇదానీం వయం పశ్యామः, ఇదానీం సర్వత్ర కాలుష్యం, తత్ర సర్వత్ర కాలుష్యమయం తత్ర విద్యతే. అతः తాదృశ వాయు కాలుష్యం, జల కాలుష్యం, ఆహార ప్రధానతయా ఇదానీం ఆహార విషయः సర్వः అపి ప్రదూషమయः జాతः. అతः సర్వత్ర ప్రదూషణైః అస్మాకం తత్ర శారీరక ఏవం మానసిక విపరిణామాः దృశ్యంతే. ఇదానీం తు అయం చ గభీరः విషయः, न కేవలం శారీరకः విషయः अपि तु మానసిక స్థితౌ अपि విపరిణామాः దృశ్యంతే. ఇదానీం తు వయం సద్యः एव దృష్టవంతः తత్ర కరోనా విషये అస్మాకం మానసికి స్థితి కథమాసీత్ इति. తత్ర అత్యంత భీతిం అనుభూతవంతः. ప్రాణభీత్యా వయం సర్వత్ర తత్ర అనుక్షణం ప్రతిక్షణమపి వయం కాలం యాపితవంతः అత్యంత కష్టే క్లేశేన. ఏవం తత్ర జీవన ప్రమాణం తు వర్ధిత పరం రోగగ్రస్తమయ జీవనం. ఇదానీం తు తత్ర అలోపతి ఇది వయం వదామः. తత్ర అనేకే విషయాः తత్ర అనేక విషయేషు తత్ర వృద్ధిः దృశ్యతే, కింటు రోగగ్రస్తమయ జీవనమేవ వయం యాపయామः. అతः రోగ ఉపశాంత్యై ఉపయోగకరాः భవంతి నతు వ్యాధి నిర్మూలనాయ. తత్ర మేనేజ్మెంట్ ఇది వయం వదామः ఖలు. ఇదానీం డయాబెటిక్ వర్తతే, తత్ర కదాపి न प्रशमः, तस्य प्रशमः कदापि न भवत्येव. तत्र अनुनित्यं औषधानां सेवनं करणीयं, तदेव उपदिशति अलोपति इत्यादि तत्र चिकित्सा विधाने. एवं व्याधि संक्रमणात् पूर्वं अनुसरणीय स्वास्थ्य संरक्षक जीवन विधानं व्याधेः समूल निवारणम् इत्याद्यंशाः केवलं आयुर्वेदे एव उपदिश्यन्ते. तत्र विषयद्वयम्. अतः व्याधि संक्रमणात् पूर्वं मम कदापि रोगः मा भवतु इति धिया बुद्ध्या
అనుసరణీయ స్వాస్థ్య సంరక్షక జీవన విధానం ఉపదిశతి ఆయుర్వేద. ఏకः విషయः. అనంతరం సమూల నివారణం రోగస్య ఇది రోగः ఆగతः అనేకైः కారణైः రోగः ఆగతः తత్ర రోగస్య సమూల నివారణం अपि क्रियते आयुर्वेदेन. अतः स्वास्थ्याभिलाषिना मनुष्येन अवश्यम् आयुर्वेदस्य ज्ञानं सम्पादनीयम्. इदानीं वयम् आयुर्वेद परिचयमिति तत्र आयुर्वेदं ज्ञातुं वयं सर्वे सन्नद्धाः स्मः. इदानीम् आयुर्वेद ज्ञानेन वयं वैद्याः भवामः वा? इदानीं वैद्यचिकित्सां कर्तुं प्रभवामः वा? न. केवल आयुर्वेदस्य ज्ञानं किमर्थम् आवश्यकम् इत्युक्ते इदानीं स्वास्थ्यमय जीवनं यापयितुं तत्र एकचन तत्र रोगाः आगच्छन्ति. तत्र तेषां रोगाणां नाम इदानीं शैत्यं भवति, एवं खासः भवति, एवं तत्र कण्ठे कण्ठपीडा भवति, एवम् इत्यादि तत्र रोगाः भवन्ति. नाम लघु लघु रोगाः तेषां निवारणम् अस्माकं तत्र आहारपदार्थैः एव निवारणं तेषां रोगाणां निवारणं कर्तुं शक्यते. अतः एतादृश विषयाणां एतादृश तत्र प्रयोजनसिद्ध्यै आयुर्वेदस्य ज्ञानम् अत्यन्तम् आवश्यकं भवति सर्वेषां. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఆయుర్వేదము ఎందుకు అని అంటే ఇక్కడ మనకు రెండు అంశాలండి. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి జీవనం, మనం నిత్యం చూస్తున్నటువంటి, మనం తింటున్నటువంటి తిండి, పీలుస్తున్నటువంటి గాలి, తర్వాత మనం సేవిస్తున్నటువంటి నీరు అన్నీ కూడా కాలుష్యమయమైనటువంటి పద్ధతిలో మన యొక్క రోగాలు నన్నునిత్యం డెవలప్ అవుతూ అంటే ఒకటి డ్యూల్ తర్వాత రెండు కట్టించేసి అనునిత్యం మనం ఇది అనుభవిస్తూ ఉన్నటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు అలోపతి చూస్తున్నాము, ఆ వైద్య విధానం అది తప్పనిసరి అనుసరించాల్సినటువంటి విధానమే. కానీ ఏంటి అని అంటే ఇక్కడ వ్యాధి నిర్మూలన అనేటువంటి సమూల నిర్మూలన అనేటువంటిది ఇక్కడ జరగనటువంటి విషయం. మామూలుగా మేనేజ్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడు నిత్యం ఆహారంలాగా ఈ ఔషధాలను సేవిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఆయుర్వేదము భారతదేశంలో ఉన్నటువంటి పర్యావరణం, అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలమైనటువంటి విధానంలో ఇక్కడ దొరుకుతున్నటువంటి వనమూలికలు మొదలైనటువంటి ద్రవ్యాలు మొదలైనటువంటి వాటి ద్వారా చేయబడేటువంటి చికిత్స. కేవలం చికిత్స కాదండి, ఇక్కడ రెండు అంశాలు ప్రధానమైనటువంటి విషయం. రోగము రాకుండా తీసుకోవలసినటువంటి, అంటే రోగము ఎప్పుడు కూడా నాకు రావద్దు అని కోరుకునేటువంటి వ్యక్తి అవలంబించాల్సినటువంటి ఒక జీవన విధానాన్ని బోధిస్తుంది ఆయుర్వేదం. ఒక విషయం. రెండవ అంశం, ఏదో కొన్ని వాటి వల్ల మనకు రోగాలు కూడా వస్తూ ఉంటాయి. రోగాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సేవించాల్సినటువంటి ఔషధులు మొదలైనటువంటి వాటిని కూడా ఇక్కడ బోధిస్తుంది ఆయుర్వేదం. కాబట్టి రెండు అంశాల గురించి. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఆయుర్వేదం ఎందుకు నేర్చుకోవాలి మనము అంటే, మనం ఇప్పుడు ఆయుర్వేదం నేర్చుకొని ఇప్పుడు ఒక చిన్న పుస్తకాన్ని చదివి మనం వైద్యం చేస్తామా అంటే కాదు. ఆయుర్వేద విజ్ఞానం ఎందుకు అని అంటే మనం స్వాస్థ్యాన్ని సంరక్షణ అంటే మన స్వాస్థ్యాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఏవైనా రోగాలు వస్తే, చిన్న చిన్న రోగాలు ఏవైనా చిన్న ఇప్పుడు ఏదో జలుబు కావడం, దగ్గు కలగడం, లేకపోతే ఏదో ఒకటి ఎలర్జీస్, ఇలాంటివి చిన్న చిన్న ఏవైతే ఉంటాయో వాటిని మన యొక్క ఆహార ద్రవ్యాల ద్వారానే నయం చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ మనకుంది. ఇది ప్రాచీన కాలంలో కేవలం మనకు ఆహారమే ఔషధం అండి. కాబట్టి మన యొక్క తాత ముత్తాతల నుంచి, అంటే మన యొక్క ఇంట్లో వాడబడేటువంటి ఒక సిస్టమ్ ఏదైతే మనం పచ్చన విధానం, ఆ పంట మొదలైనటువంటి వాటి ద్వారానే అనేక విషయాలు మనకు నయమైపోయేటువంటి విషయాలు, మనం తినేటువంటి ఆహారము అదంతా కూడా ఆహారమే భేషజం, అంటే ఔషధంలాగా పనిచేసేది. కాబట్టి ఇప్పుడు ఇవి కూడా ఏంటి అంటే ప్యాకెట్ ఫుడ్, తర్వాత
డిఫరెంట్ కల్చర్. అంటే అంతకుముందు ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఈ వ్యవస్థలన్నీ కూడా లేవండి. కాబట్టి ఒక ప్రాంతంలో ఒక వస్తువు దొరుకుతుంది అంటే ఆ వస్తువు ఆ ప్రదేశంలో పుట్టినటువంటి వస్తువే ఉంటుంది దాదాపుగా. ఎందుకనంటే ఇప్పుడు అలా లేదు. ఏ దేశం నుంచైనా మనం తినొచ్చు, ఏ దేశం నుంచైనా ఏ వస్తువునైనా మనం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి, మన చుట్టూ ఉండేటువంటి వాతావరణానికి పండేటువంటి ఆహార పంటలు, వాటికి సంబంధించినటువంటి విషయాలు, వాటిని సేవించడం ద్వారా మనకు ఆరోగ్యం ఎప్పుడు కూడా సంరక్షితమై ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ ఆయుర్వేదం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. ఈ ఆయుర్వేద జ్ఞానం అనేటువంటిది కేవలం వ్యక్తిగతంగానే కాకుండా ఒక వ్యక్తి ఆయుర్వేద విషయాలను నేర్చుకున్నట్టయితే ఆ కుటుంబం అంతా కూడా చాలా వైజ్ఞానికంగా నిరోగం అంటే రోగం లేకుండా ఉండడానికి, జీవించడానికి అవకాశంగా ఉంటుంది అనేటువంటి ఒక విషయంగా మనం దీన్ని చెప్పవచ్చు. ఇదాनीं పశ్యంతు తత్ర భారతీయ ह्यः अपि उक्तमस्ति तत्र 18 विद्याः इति प्रसिद्धाः विद्याः वर्तन्ते इदानीमपि वर्तन्ते। तत्र प्रधानाः विद्याः वर्तन्ते अंगानि वेदाश्चत्वारः मीमांसा न्यायविस्तरः धर्मशास्त्रं पुराणं तु विद्याह्येता चतुर्दश आयुर्वेदो धनुर्वेदो गान्धर्वश्चेति ते त्रयः धर्मशास्त्रं पुराणं तु विद्याह्यष्टादशैवतु। एताः 18 विद्याः विष्णुपुराणे एवं भागवतपुराणे एवं तत्र स्मृतिग्रन्थेषु तत्र याज्ञवल्क्यस्मृतौ मनुस्मृतौ एवं स्मृतिग्रन्थेषु पुराणग्रन्थेषु एताः 18 विद्याः उक्ताः सन्ति। एवं प्रकारेण वेदाः 4 वेदाङ्गानि 6 मीमांसा दर्शनं न्यायदर्शनं धर्मशास्त्रं पुराणम् एताः विद्याः 14। एवं आयुर्वेदः धनुर्वेदः गान्धर्ववेदः अर्थशास्त्रं तु అర్థశాస్త్రం తు విజ్ఞేయం విద్యా హ్యష్టదశైవతు అండి. ఇక్కడ ప్రింటింగ్ एवं प्रकारेण आधुनिककालेपि तत्र तत्र एतासां विद्यानाम् अध्ययनं प्रचलति। तत्र संस्कृत यतोहि एताः विद्याः सर्वाः अपि संस्कृतभाषायामेव सन्ति। अतः संस्कृतभाषा ज्ञानं विना एतेषां ग्रन्थानां ज्ञानम् अथवा तत्त्वम् अवगन्तुं न पारयामः, न शक्नुमः। अतः एतेषां ग्रन्थानां ज्ञानार्जनाय संस्कृतम् अत्यावश्यकं भवति इति इत्ययं विषयः बोध्यते अनेन विषयेण। अतः అర్థమైంది కదండి. ఈ మన భారతదేశంలో ఈ 14 విద్యలు 18 విద్యలు అనేటువంటివి చాలా ప్రసిద్ధమైనటువంటి విద్యలు. ఇప్పటికి కూడా మనకు విశ్వవిద్యాలయాల్లో తర్వాత ఇతరత్ర మనకు దాంట్లో అధ్యయనం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఏంటి అని అంటే ఈ విద్యలు మనకు అన్ని విషయాలను అంటే ఇక్కడ మనకు దీంట్లో వేదాంతం ఉంది, కర్మశాస్త్రం ఉంది, జ్ఞానశాస్త్రం ఉంది, వేదాలు ప్రధానంగా వేదాలు, వాటి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి షడంగాలు, అలాగే న్యాయశాస్త్రం, పదార్థశాస్త్రం, మీమాంసా దర్శనం కర్మను బోధిస్తుంది. అంటే కర్మ వేదాంతం జ్ఞానం 2 అంశాలను పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని మీమాంస 2 విధాలు. పూర్వమీమాంస మనకు మొత్తం కర్మ చెబితే ఉత్తరమీమాంస అంతా కూడా జ్ఞానాన్ని చెప్తుంది వేదాంతం. కాబట్టి ధర్మశాస్త్రం పురాణం 18 పురాణాల్లో లేనటువంటి విషయాలు ఏవి కూడా లేవండి. అంటే పురాణాల్లో అన్ని రకాలు అంటే రాజనీతిక, ఐతిహాసిక, సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక, భౌగోళిక అన్ని విషయాలు అంటే దాంట్లో లేనటువంటి విషయం అసలు ఏమీ లేదండి. రాజుల వంశాలు, ఋషి వంశాలు, తర్వాత దేవతా వంశాలు, వ్రతాలు, నోములు, తీర్థాలు, ఇంకా ఇలా అనేకమైనటువంటి విషయాలు మనకి పురాణాల్లో మనకు కనబడతాయి.
అలాగే అర్థశాస్త్రం చెప్పుకున్నాం కదా. ఈ విషయాలన్నీ కూడా మనకు ప్రధానంగా సంస్కృత భాషలోనే ఉన్నాయి కాబట్టి వీటి యొక్క మూలతత్వాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, ఆ గ్రంథాలను రచించినటువంటి ఋషుల యొక్క హృదయాన్ని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా సంస్కృత జ్ఞానం అనేటువంటిది ఆవశ్యకమై ఉంది. కాబట్టి సంస్కృత జ్ఞానం ద్వారా ఈ శాస్త్రాలను తెలిస్తే, ఈ శాస్త్రాలను చదువుకున్నట్లయితే, అధ్యయనం చేసినట్లయితే మనకు వాటి యొక్క మూలతత్వము అర్థమవుతుంది అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఇదానీం వయం పశ్యామః, హ్యః ఉక్తవంతః ఖలు సంస్కృత భాషాయాం సర్వేషాం శబ్దానాం వ్యుత్పత్తిః దృశ్యతే. వ్యుత్పత్త్యా ఏవ తస్య శబ్దస్య అర్థः అస్మాకం అవగమ్యతే. ఇదానీం పశ్యంతు ఆయుర్వేదः इति एकः शब्दः. आयुर्वेदस्य शब्दस्य अर्थः कः? आयुः 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 इति वयं पश्यामः, शृणुमः. अत्र पश्यन्तु, पञ्चधा आयुर्वेदस्य शब्दस्य व्युत्पत्तिः दृश्यते. आयुः अस्मिन् विद्यते इत्यायुर्वेदः. आयुः अस्मिन् विद्यते, विद् ज्ञाने विद् ज्ञाने इति धातुः. अतः आयुः अस्मिन् विद्यते नाम आयुर्वेद शास्त्रे, अस्मिन् शास्त्रे आयुः विद्यते. आयुः नाम आयुः इदानीं आयुः मनुष्यस्य केचन वदन्ति 20-विंशत्युत्तर-100 इति, केचन वदन्ति 100 इति. इदानीं तत्र रोगमयेन इदानीं तु 80-70 इत्येव अस्माकम् आयुः इति वक्तुं शक्यते. अतः अस्मिन् शास्त्रे आयुः विद्यते इति आयुर्वेदः इति एकः शब्दः. नाम अत्र आयुः प्रतिपाद्य विषयः. सेकंड द्वितीयः विषयः, आयुर्विद्यते ज्ञायते अनेन यत् आयुर्वेदः. आयुः विद्यते नाम आयुः ज्ञायते अनेन इति आयुर्वेदः. आयुर्वेदेन आयुषः ज्ञानसाधकं शास्त्रम् इति द्वितीयः. वेदयति इति वेदः, आयुः वेदयति इति आयुर्वेदः इति तृतीयः. अनेन आयुर्विन्दति इति आयुर्वेदः. अत्र आयुर्वेदेन जनाः स्वस्थः दीर्घः च आयुषः लाभाय किं करणीयम् इति बोधयति. पञ्चमः, आयुर्विद्यते विचार्यते अनेन वा इत्यायुर्वेदः. अत्र आयुर्वेदेन आयुषम् अधिकृत्य विचार्यमानं शास्त्रम् इत्यर्थः. इत्येवं प्रकारेण तत्र पञ्चधा आयुर्वेद शब्दस्य నిర్వచనం వక్తుం శక్నుమః. ఇక్కడ గమనించారు కదండి, దీంట్లో అంటే ఈ శాస్త్రంలో ఆయుహు అనేటువంటిది ఉంది కాబట్టి ఇది ఆయుర్వేదము. ఇక్కడ ఆయువే ప్రతిపాద్య విషయం. అంటే ఇక్కడ ఈ శాస్త్రంలో ప్రతిపాదించబడేటువంటి విషయం ఏంటి అని అంటే ఆయువు ఒకటి. ఆయుర్విద్యతే జ్ఞాయతే అంటే ఆయువు ఏ విధంగా పెంచుకోవాలి అని తెలుపుతుంది. జ్ఞాయతే అనేనైతే ఆయుర్వేదం. నమ ఆయుషః జ్ఞాన సాధకం శాస్త్రం. అంటే ఇప్పుడు ఈ జ్ఞానం వస్తే మన యొక్క ఆయుష్ను పెంచుకోవచ్చు కాబట్టి అది జ్ఞాన సాధకం అవుతుంది. రెండవ అంశం, వేదయతి ఇది వేద, విద జ్ఞానే ఇది ధాతు. కాబట్టి తెలుపుతుంది కాబట్టి ఇది వేదం. ఆయువును తెలుపుతుంది కాబట్టి ఇది ఆయుర్వేదం. అత్ర ఆయుర్వేద ఆయుషం బోధయతి, ఆయుష్ను బోధిస్తుంది. అనేన ఆయుర్విందతి ఆయుర్వేద. అత్ర ఆయుర్వేదేన, ఈ ఆయుర్వేదంతో జనాలు అంటే ప్రజలు స్వాస్థ్యం దీర్ఘమైనటువంటి ఆయుష్ను ఏ విధంగా పొందొచ్చు, పొందడానికి ఏం చెయ్యాలి అనేటువంటి ఒక విధి విధానాలన్నింటినీ కూడా ఈ ఆయుర్వేదం బోధిస్తుంది. నెక్స్ట్, ఆయుర్విద్యతే విచార్యతే అనేనవా ఇది ఆయుర్వేదం. అంటే ఆయువును విచారిస్తుంది ఈ ఆయుర్వేదం. అంటే ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తే మన యొక్క ఆయువు పెరుగుతుంది, ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించకపోతే ఆయువు తరిగిపోతుంది మొదలైనటువంటి విషయాన్ని కూడా ఆయుష్ను గురించి చెప్పేటువంటి శాస్త్రం ఆయుర్వేదం అనేటువంటి ఒక విషయంగా మనకి ఇక్కడ 5 రకాల అర్థాల వ్యుత్పత్తుల నిర్వచనాలు
చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఆయుర్వేద శబ్ద వ్యుత్పత్తి. ఇదానీం తత్ర మనుష్యస్య స్వాభావికం స్వభావः एवं वर्तते प्रयोजनं यतोहि मनुष्यस्य नैजं निजस्वभावः एवं वर्तते. अनेन किं प्रयोजनम्? आयुर्वेद ज्ञानं प्राप्तुम् अत्र वयं सर्वे समाविष्टाः. इति एक सार्धेकहोरा अवधि कालं तत्र भवन्तः सर्वे उपविश्य एवं तत्र पाठान् शृण्वन्ति. किम् अनेन किं प्रयोजनम्? इतोपि काव्यप्रकाशाख्ये एकस्मिन् ग्रन्थे मम्मटः इति कश्चन अलङ्कारिकः वदति, प्रयोजनम् अनुद्दिश्य न मन्दोऽपि प्रवर्तते. प्रयोजनम् अनुद्दिश्य न मन्दः अपि प्रवर्तते. मन्दः नाम मूर्खः उन्मत्तः जनः अपि प्रयोजनं विना कार्यं कर्तुं न प्रभवति. कार्यं कर्तुं न शक्नोति, न प्रभवति, न सिद्धः भवति. अतः किञ्चित् विवेकज्ञाः ज्ञानवन्तः अनेन कार्येण एतत् प्रयोजनं सिद्ध्यति इति किञ्चित् ज्ञात्वा कर्म क्रियते चेत् तर्हि अस्माकं मनसि तुष्टिः आनन्दः भवति, तत्र उन्मुखः भवति. एवं तत्र तस्मिन् विषये उत्साहः अपि अस्माकं मनसि जायते. अत एव एवं प्रकारेण सामान्यरीत्या आयुर्वेदस्य अध्ययनेन आयुर्वेदस्य ज्ञानप्राप्त्या किं प्रयोजनम् अस्माकम्? आयुर्वेदस्य अध्ययनं कुर्मः, किं प्रयोजनम् इति प्रश्नस्य समाधानं वदति चरकः। सुखार्थाः सर्वभूतानां मताः सर्वा प्रवृत्तयः सुखञ्च न विना धर्मात् तस्मात् धर्मपरो भवेत्. सुखार्थाः सर्वभूतानां मताः सर्वा प्रवृत्तयः सुखञ्च न विना धर्मात् तस्मात् धर्मपरो भवेत्. सुखार्थाः सर्वभूतानां यतोहि सर्वेपि सर्वः मनुष्यः सुखं मे भूयात् दुःखं मा भूत् इत्येव चिन्तयति. सर्वदा अहं सुखी भवामि इत्येव आलोचयति. अतः सुखार्थाः मताः सर्वा प्रवृत्तयः, इतोपि सर्वाः प्रवृत्तयः याः सन्ति ताः सर्वाः प्रवृत्तयः सर्वभूतानां सुखार्थाः एव कल्पिताः वर्तन्ते. सुखञ्च न विना धर्मात् तस्मात् धर्मपरो भव. यतोहि अहं सुखम् आवश्यकम्, अहं सुखी भवामि इति आलोचयति जनः सर्वदा. किन्तु तत् सुखं कथं सिद्ध्यति? कथं सिद्ध्यति इत्युक्ते धर्मेणैव सिद्ध्यति. धर्मेणैव सुखं सिद्ध्यति. अतः तस्मात् धर्मपरो भव. धार्मिकं जीवनं यापयितुं प्रयत्नशीलः भवेत्. तदानीमेव निजसुखम्, इतोपि निजसुखम् इति वयं वदामः, सुखं प्राप्तुं शक्नोषि इति वक्तुं शक्यते. इतोपि चरकसंहिताकारः एवं प्रकारेण वदति, सुखार्थाः सर्वभूतानां मताः सर्वा प्रवृत्तयः सुखञ्च न विना धर्मात् तस्मात् धर्मपरो भव इति. किं सुखम्? इतोपि इदानीं एसी कार् मध्ये गच्छामः, सुखं वा? इदानीं तत्र पौष्टिकं मिष्टान्नं खादामः, तत् सुखं वा? इतोपि सुखस्य निर्वचनानि बहुत्र उक्तानि सन्ति. तानि सर्वाणि किं तत्र शाश्वतानि न सन्ति, तत्र तात्कालिकानि. तदपि किं नाम सुखम् इत्युक्ते चरकवाक्येन ज्ञायते, व्याधिराहित्यं सुखम्. एकमेव वाक्यं, व्याधिराहित्यं सुखं, निजसुखं. व्याधिः दुःखं, दुःखं दुःखं दुःखम् इति वयं वदामः. तदपि सर्वत्र यदि वयं विश्वं पश्यामः तर्हि तत्र बाधाः वयं त्रिप्रकारतया दृश्यन्ते. कष्टानि अस्माकं त्रिप्रकारतया दृश्यन्ते. एकः अननुकूलः, द्वितीयः
तत्र आर्थिकः नाम धनविषयः, तृतीयः भवति आरोग्यविषयः। सर्वत्र सर्वत्र सर्वे अत्रैव अन्तर्भवन्ति। अननुकूलः द्वितीयः धनं, तृतीयः वर्तते आरोग्यम् अनारोग्यम्। एवं प्रकारेण तत्र दुःखानि त्रिविधानि। इतोपि वयम् आध्यात्मिकशास्त्रं प्रविशामः। आदिदैविक आदिभौतिक आध्यात्मिक इति दुःखत्रयम्। इतोपि साङ्ख्यदर्शने दुःखत्रयाभिघातः इति तत्र एतस्मिन् विषये तत्र विस्तृतचर्चा विहिता वर्तते साङ्ख्यदर्शने। एवं तत्र तत्र आत्यन्तिक दुःखनिवृत्तये इति एवं प्रकारेण तत्र अतएव वयं शान्ति त्रिवारम् आदिदैविक ओम शान्तिः 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 इति शान्तिमन्त्रं त्रिवारं पठामः। किमर्थम् इत्युक्ते आदिदैविक आदिभौतिक आध्यात्मिक दुःखत्रय निवारणार्थं दुःखत्रय निवारणं भवतु इति त्रिवारं शान्तिमन्त्रं पठामः। अतः व्याधिरहितं व्याधिराहित्यं दुःखं, व्याधिः दुःखम् इति। व्याधिराहित्यं सुखं, व्याधिः दुःखम् इति। अतः धातु साम्य क्रियाभोक्त तन्त्रस्यास्य प्रयोजनम् इति चरति। धातु साम्य क्रियाभोक्त तन्त्रस्यास्य प्रयोजनं। तन्त्रस्य అంటే ఈ तन्त्रस्य अस्य प्रयोजनं किमित्युक्ते धातु साम्यं सप्तधातवः भवन्ति। एवं प्रकारेण अत्र पश्यन्तु, स्वास्थानां स्वस्थवृत्तावबोधेन व्याधिपीडितानां चिकित्सादिना प्रयोजनकारको भवति आयुर्वेद। स्वास्थ्यं स्वस्थ आरोग्यजनानां कृते स्वस्थवृत्तावबोधनेन इदानीं व्याधिः आगतः, व्याधिपीडितानां चिकित्सादिना प्रयोजनकारको भवति आयुर्वेदः इति। तत्र आयुर्वेदस्य प्रयोजनम् एवं वक्तुं शक्यते इति। కాబట్టి ఆయుర్వేదము ప్రయోజనం అనేటువంటిది లేకుండా పిచ్చివాడు కూడా పనిచేయడు అని మమ్మటుడు కావ్య ప్రకాశంలో చెప్తాడండి. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. కాబట్టి కొద్దిగా జ్ఞానం కలిగిన వాడు కొద్దిగా ఆలోచించి ఈ పని చేస్తే ఏం లాభం, ఇది చదివితే ఏం లాభం, ఇది చేస్తే ఏం లాభం అని ఆలోచించి ఈ పని చేస్తాడు. నిజ ప్రవృత్తి. కాబట్టి ఇక్కడ చరకుడు ఏం చెప్తాడంటే సుఖార్థా సర్వభూతానాం ఇవన్నీ కూడా. కాబట్టి సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, నిర్వచనం అంటే వ్యాధి లేకపోవడమే సుఖం, వ్యాధే దుఃఖం. కాబట్టి ఇక్కడ మనకు దుఃఖము అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా మూడు రకాల విషయాల్లో మనకు కనబడుతుంది. ఒక అననుకూలత అంటే మనకు దుఃఖం బాధ కలుగుతుంది. ఎందుకు అనంటే ఒక వ్యక్తికి కలవకపోవడం వల్ల, అంటే భావాలు కలవకపోవడం, ఒక వ్యక్తితో పడవకపోవడం, ఇలా అననుకూలత ప్రతి చోట, కార్యాలయంలో, ఇంట్లో, తర్వాత ఇతరత్ర ఎక్కడెక్కడ అంటే ఆ వ్యక్తికి మనకు పడకపోవడం. అననుకూలత ఒక విషయం. రెండవది ఏంటి అంటే డబ్బు. అన్ని పనులు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి డబ్బు లేకపోవడం అనేది ఇంకొక దుఃఖం. ఇంకా మూడవ విషయం వస్తే అనారోగ్యం, ఆరోగ్యం లేకపోవడం. కాబట్టి అన్ని అంశాలు దీంట్లోనే అంతర్భవిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ధాతు సామ్య క్రియాభోక్త. కాబట్టి ధాతు సామ్యత అనేటువంటిది తంత్రస్యాస్య ప్రయోజనం, ఈ ఆయుర్వేద తంత్రం యొక్క ప్రయోజనం ఇదే అని చెప్తున్నాడు. ఇంకా ఏంటి అనంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అని స్వస్థ వృత్తానికి సంబంధించిన విషయం బోధించడం ఒక విషయం. వ్యాధి పీడితులకు అంటే రోగంతో బాధపడేటువంటి వారికి చికిత్సను బోధిస్తుంది ఆయుర్వేదం. కాబట్టి ఈ ప్రకారంగా ఆయుర్వేదము రెండు ప్రయోజనాలను ఉద్దేశిస్తుంది. ఒకటి స్వస్థ వృత్తము, రెండవది చికిత్స, రెండు అంశాలు. కాబట్టి ఇక్కడ మనకు ప్రధానంగా ఈ అంశాలు ఆయుర్వేదం యొక్క ప్రయోజనాలు అని చెప్పుకోవచ్చు. ఇక ఆయుర్వేద ఋషి పరంపర, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు గ్రంథంలోకి వెళ్ళిన తర్వాత రిపీట్ అవుతాయండి. एतत् पत्रं तेलुगु भाषायां वर्तते. तत्रापि प्राचीन ग्रन्थे प्राप्तमिदं पत्रं. तत्र चरकमतं, सुश्रुतमतं, काश्यपमतं, वाग्भटमतं, भावमिश्रमतं, ब्रह्मवैवर्तपुराणं, पुराणेष्वपि आयुर्वेद विषयाः वर्तन्ते.
अतः चरकमतानुसारम् इदानीं तु सर्वत्र सर्वे विज्ञानविषयाः विषयाणां मूलभूतः भवति परमेश्वरः अथवा ब्रह्मा इत्येवं प्रकारेण चिन्तयन्ति अस्माकं प्राचीनाः आचार्याः। चरकमते कथं वदति इत्युक्ते पश्यन्तु, ब्रह्मणः दक्षप्रजापति, दक्षप्रजापतेः अश्विनीकुमारौ, अश्विनीकुमाराभ्याम् इन्द्रः, इन्द्रात् भरद्वाजः, भरद्वाजात् पुनर्वसु आत्रेयः, पुनर्वसु आत्रेयात् अग्निवेशः, वेलः, हारीतः, जतुकन्नः, पराशरः, क्ष इत्येवं प्रकारेण चरकग्रन्थे एवं प्रकारेण आयुर्वेद ऋषिपरम्परा उक्ता वर्तते। एकः चरकमते। अनन्तरं सुश्रुतमते एवं विद्यते। महोदय, एषः पत्रं संस्कृतं न अस्ति, अहं तेलुगु भाषां न जानामि। तदेव अहम् उक्तवान्, पुनः वदामि मेडम्। एतत् पुनः अस्माकं ग्रन्थे उपलभ्यते एषा परम्परा। इदानीं तु अत्र तदेव अहं वदामि, शृण्वन्तु कृपया। सुश्रुतमते, सुश्रुतमते ब्रह्मा आदौ भवति। ब्रह्मणः दक्षप्रजापतिः, दक्षप्रजापतेः अश्विनीकुमारौ, अश्विनीकुमाराभ्याम् इन्द्रः, इन्द्रात् धन्वन्तरिः दिवोदासः, धन्वन्तरेः औपधेनवः, वैतरणः, जौरभ्रः, पौष्कलावतः, करवीर्यः, गोपुरः इत्येवं प्रकारेण तत्र सुश्रुत मते एवं प्रकारेण ऋषिपरम्परा प्रोक्ता वर्तते। अनन्तरं काश्यपमतं, काश्यपमते एवं प्रोक्तं वर्तते। ब्रह्मणः अश्विनीकुमारौ, अश्विनीकुमाराभ्याम् इन्द्रः, इन्द्रात् कश्यपः, कश्यपात् तत्र एवं प्रकारेण तत्र काश्यपमते एवं प्रकारेण ऋषिपरम्परा प्रोक्ता वर्तते। चतुर्थः वाग्भटमतं, वाग्भट अष्टाङ्गहृदये एवम् उक्तमस्ति। ब्रह्मणः दक्षप्रजापतिः, दक्षप्रजापतेः अश्विनीकुमारौ, अश्विनीकुमाराभ्याम् इन्द्रः, इन्द्रात् पुनर्वसुः, आत्रेयः, भरद्वाजः इत्येवं प्रकारेण एषा परम्परा उक्ता वर्तते। भावमिश्रमतं, भावमिश्रः तत्र भावप्रकाशः इति कश्चन आयुर्वेदग्रन्थः, तत्र उक्तमस्ति एवं ब्रह्मणः दक्षप्रजापतिः, दक्षप्रजापतेः अश्विनीकुमारौ, अश्विनीकुमाराभ्याम् इन्द्रः, इन्द्रात् आत्रेयः, भरद्वाजः, धन्वन्तरिः इति त्रयः। पुनः आत्रेयात् अग्निवेशः, भरद्वाजात् अंगिरसादि महर्षयः, धन्वन्तरेः सुश्रुतादि विषयाः। तत्र ब्रह्मवैवर्तपुराणे अपि एका परम्परा उक्ता वर्तते। तत्र प्रजापतिः नाम ब्रह्मणः भास्करः, सूर्यः, भास्करात् धन्वन्तर्यादयः, अश्विनी कुमारादि इत्यादयः षोडश जनाः, तत्र षोडश आचार्याः उक्ताः वर्तन्ते ब्रह्मवैवर्तपुराणे। एवं प्रकारेण तत्र ऋषिपरम्परा, आयुर्वेद ऋषिपरम्परा या वर्तते तत्र ग्रन्थेषु किञ्चित् तत्र भेदः दृश्यते इति वक्तुं शक्यते। కాబట్టి ఇది ఆయుర్వేద అవతరణలో ఉన్నటువంటి ఒక ఋషి పరంపర విధానం అండి. కాబట్టి దీనిలో ఒక్కొక్క గ్రంథంలో చరక సంహితలో ఒక పద్ధతిలో, సుశ్రుత సంహితలో, కాశ్యప సంహితలో, అలాగే వాగ్భట అష్టాంగ హృదయంలో, భావమిశ్రుని దాంట్లో బ్రహ్మవైవర్త పురాణంలో ఈ ఋషి పరంపరలు మనకు ఇక్కడ సూచించినటువంటి పట్టికలో సూచించిన ప్రకారంగా ఉన్నాయండి. ఇవి మళ్ళీ మనకు అక్కడ మనము దీని గురించి డిస్కస్ చేద్దామండి. ఇది తెలుసుకోవడం వరకే. దీంట్లో ఆ పరంపరను చెప్పారు అనేటువంటి ఒక విషయం. దాన్ని అనుసరిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ప్రతిపాదిస్తూ ఆయుర్వేద గ్రంథాలని కూడా రచించడం జరిగింది. వాటిని సంహితా గ్రంథాలను ప్రధానంగా ఆధారంగా చేసుకొని వారు ఇంకా ప్రకరణ గ్రంథాలు ఇవన్నీ కూడా రచించడం చేశారు. महोदय, पुनः एक वारं ऋषि परंपरायाः प्रथमः द्वितीयः पॉइंट कः
तृतीय काश्यप संहिता, चतुर्थ वाग्भट, प्रथमः कः महोदय? पंचमः भावमिश्रः मैडम, भावमिश्र। भावमिश्रः। सिक्स्थ वन ब्रह्म वैवर्त पुराणम। द्वितीय महोदय, द्वितीय? फर्स्ट वन चरक मतम, सेकंड वन सुश्रुत मतम, थर्ड वन काश्यप मतम, फोर्थ वन वाग्भट मतम, फिफ्थ वन भावमिश्र मतम, सिक्स्थ वन ब्रह्म वैवर्त पुराण मतम। अत्र पश्यन्तु संहिता ग्रन्थाः। अत्र इह खलु आयुर्वेदो नाम यदुपांगम अथर्ववेदस्य ह्यः उक्तवन्तः। ऋग्वेदस्य उपवेदः इति केचन, अथर्ववेदस्य उपवेदत्वेन केचन इति उक्तवन्तः। अत्र पश्यन्तु, इह खलु आयुर्वेदः नाम यदुपांगम अथर्ववेदस्य अनुत्पाद्यैव प्रजाः श्लोकशतसहस्रम् अध्यायसहस्रं च कृतवान् स्वयंभूः ततः अल्पायुष्ट्व अल्पमेधस्त्वं च आलोक्य नराणां भूयो अष्टधा प्रणीतवान् इति सुश्रुत संहिता ग्रन्थे फर्स्ट प्रथमाध्याये प्रथम सूत्र, तत्र प्रथमाध्याये एवं प्रकारेण 116 अस्य संख्या। इह खलु आयुर्वेदः नाम, आयुर्वेदः नाम यदुपांगम अथर्ववेदस्य, अथर्ववेदस्य उपवेदत्वेन प्रसिद्ध उपांगम् अनुत्पाद्यैव प्रजाः श्लोकशतसहस्रम्। तत्र मूलग्रन्थः एवं प्रकारेण वर्तते, श्लोकशतसहस्रं नाम लक्ष श्लोकाः, एवं अध्यायसहस्रं, सहस्र अध्यायाः च कृतवान्। पूर्वमासीत् एवं, किन्तु स्वयंभूः ब्रह्मा अल्पायुष्त्वम् अल्पमेधस्त्वान् च आलोक्य, इदानीं तु वयम् अल्पमेधस्काः वयं स्मः, अल्पायुष्काः। अतः एतो प्रजानां स्थितिम् अवलोक्य, नराणां स्थितिम् अवलोक्य अल्पमेधस्त्वम् अल्पायुष्कत्वं दृष्ट्वा भूयः अष्टधा प्रणीतवान्। पुनः अष्टधा, अष्टप्रकारेण प्रणीतवान् इति। अस्यैव ब्रह्मसंहिता इति नाम, किन्तु अयं ग्रन्थः कुत्रापि नोपलभ्यते। अस्य ग्रन्थस्य रचना काले एव अष्टांगानि निर्दिष्टानि वर्तन्ते इति ज्ञायते। కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఉపాంగం, ఈ అథర్వ వేదానికి ఉపాంగంగా చెప్పబడినటువంటి ఈ ఆయుర్వేదం ఒక 1,00,000 శ్లోకాలతోటి 1000 అధ్యాయాలతోటి పూర్వం చాలా గొప్పగా ఉండేది. కానీ స్వయంభూ బ్రహ్మదేవుడు ఏం చేశాడు అని అంటే, అల్పాయుష్యం అంటే నరుల యొక్క, మనుషుల యొక్క అల్పాయుష్కత్వం, తక్కువ జీవితకాలం, అలాగే అల్ప మేధస్వం, తక్కువ మేధస్సు, ఇవన్నీ కూడా చూసి మళ్ళీ 8 రకాలుగా చేశారు. ఇంకా బాగా అంటే ఇంకా సరళీకరించాలి, అయితేనే అర్థమవుతుంది. తర్వాత దాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇంత పెద్ద గ్రంథం ఒకసారి చెబితే ఏమీ అర్థం కాదు, అప్పుడు వ్యర్థమైపోతుందనే ఉద్దేశంతో. కాబట్టి ఈ గ్రంథం పేరు ఏంటంటే బ్రహ్మ సంహిత అని పేరు. కాబట్టి ఈ గ్రంథం మనకు వినబడుతుంది తప్ప, ఇలాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి, కేవలం నామతో నిర్దిష్టాలు, పేర్లు మాత్రమే వినబడేటువంటి గ్రంథాలుగా ఉన్నాయి. కానీ అస్య గ్రంథస్య రచనాకాలేవ అష్టాంగాని, అష్టాంగాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ప్రధానంగా ఇలా విభజించి చెప్తే ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా ఉంది. కానీ మూల గ్రంథం యొక్క పేరు బ్రహ్మ సంహిత. దాంట్లో 1,00,000 శ్లోకాలు, 1000 అధ్యాయాలతో ఉండేటువంటి ఒక బృహత్తర గ్రంథం అది. కానీ దాని పేరే వినబడుతుంది తప్ప దాని స్వరూపం మనకి తెలియదు. అష్టాంగాని కాని అష్టాంగాని భవంతి ఆయుర్వేదే, యోగేపి అష్టాంగాని సంతి, అత్ర ఆయుర్వేదేపి అష్టాంగాని సంతి. కాయ బాల గ్రహోర్ధ్వాంగ శల్యతంష్ట్రా జరా వృషాన్ ఇది అష్టాంగ హృదయే అష్టాంగాని నిర్దిష్టాని సంతి. కాయ బాల గ్రహ ఊర్ధ్వాంగ శల్య దంష్ట్ర జర వృష్ట ఏతే అష్టాంగాః సంతి. ఏతాని అష్టాంగాని నిర్దిష్టాని సంతి అష్టాంగ హృదయే. తద్యథా శల్యం సుశ్రుత సంహితాయాం ఏవం ఉక్తమస్తి ఏతాన్యేవ అష్టాంగాని. తద్యథా శల్యం శాలక్యం
कायचिकित्सा भूतविद्या कौमारभृत्यम् अगततन्त्रं रसायनतन्त्रम् एवं वाजीकरणतन्त्रमिति तत्र सुश्रुतसंहितायाम् एवं प्रकारेण उक्तमस्ति। शल्यं शालक्यं कायचिकित्सा भूतविद्या कौमारभृत्यम् अगततन्त्रं रसायनतन्त्रं वाजीकरणतन्त्रम् ఇది సంస్కృత సంహితాయాం ఉక్తమస్తి. కాబట్టి ఈ అష్టాంగాల పేర్లు ఒక్కొక్క గ్రంథంలో వారి వారి అభిమతం. అష్టాంగాలు ఓవరాల్ గా అన్ని చోట్ల ఒకటేనండి, కానీ పదాలు కొద్దిగా భిన్న భిన్నంగా కనబడుతుంటాయి, కానీ ఓవరాల్ గా మొత్తం ఇదే. ఆ అష్టాంగ హృదయకారులు చెప్పింది అంటే కాయబాలోద్వాంగ శల్య దంష్ట జరావృషాన్ ఒకే సూత్రం. దాన్ని కొద్దిగా విపులీకరించి సుశ్రుతకారుడు శల్యం శాలక్యం కాయచికిత్స భూత విద్య కౌమారభృత్యం అగధ తంత్రం రసాయన తంత్రం వాదీకరణం అని ఈ ప్రకారంగా చెప్తారు. ఇక రెండవ గ్రంథం మనకి ఇక్కడ అశ్విని కుమారులు అశ్విని సంహిత అని ఒక గ్రంథాన్ని రాస్తారండి. ఇంద్రుడు ఇంద్ర సంహిత అయం గ్రంథ నోపలభ్యతే కింటు చరక సంహితాం ఇంద్రోక్త రసాయన ప్రసక్తి దృశ్యతే. ఏతేషాం గ్రంథానాం నామాని కథమస్మాకం జ్ఞాయతే ఇత్యుక్తే తదనంతర కాలే రచిత గ్రంథేషు తత్ర పూర్వోక్త గ్రంథానాం నామ నిర్దేశాः దృశ్యంతే. అతః తేషాం ఆధారేణ పూర్వం ఏతే గ్రంథాः ఆసన్ ఆయుర్వేద గ్రంథాः ఆసన్ ఇది ఇత్యయం విషయः జ్ఞాయతే అస్మాకం. అతः అశ్విని కుమారౌ అశ్విని సంహిత ఇది అశ్విని కుమారాభ్యాం విరచిత గ్రంథः అశ్విని సంహిత ఇది ఇంద్రేణ రచితः గ్రంథः ఇంద్ర సంహిత ఇది. అనంతరం బ్రహ్మవైవర్త పురాణే తత్ర షోడశ ప్రధాన గ్రంథాः నిర్దిష్టాः సంతి. తత్ర షోడశ ఆయుర్వేద ప్రవర్తకాः తైః విరచితాः షోడశ గ్రంథాः నిర్దిష్టాः సంతి. తత్ర పశ్యంతు ధన్వంతరి దివోదాసు కాశీరాజా అశ్విని కుమారౌ నకులః సహదేవః చ్యవనః. సార్ ఎక్స్క్యూజ్ మీ, సారీ టు ఇంటరప్ట్. ఇది స్లైడ్ మోడ్ లో పెడతారా? కనిపిస్తుంది కొంచెం. థ్యాంక్ యూ. ధన్వంతరి దివోదాసు కాశీరాజా అశ్విని కుమారౌ నకులః సహదేవః చ్యవనః జనకః బుధః జాబాలః జాజలిః పైలః కరథః అగస్త్యః ఇది ఏతే షోడశ మహాపురుషాः వేద వేదాంగ తత్వజ్ఞాः సమస్త రోగ నాశకాः ఇది బ్రహ్మవైవర్త పురాణే షోడశతమే అధ్యాये 13 नाम त्रयोदश चतुर्दश श्लोकौ एवं प्रकारेण वर्तन्ते. धन्वन्तरिर्दिवोदासो दिवोदासः काशीराजोऽश्विनी सुतौ नकुलः सहदेवोऽर्की च्यवनो जनको बुधः जाबालो जाजलिः पैलः करथोऽगस्त्य एव च एते वेदांग वेदज्ञाः షోడశ వ్యాధినాశకాः ఇది బ్రహ్మవైవర్త పురాణే తత్ర షోడశ సంఖ్యాకానాం ఆయుర్వేద వైద్యానాం నామాని నిర్దిష్టాని వర్తంతే. తైః గ్రంథాः షోడశ సంఖ్యా గ్రంథాः రచితాः సంతి. తేషాం గ్రంథానాం నామాని ఏవం ప్రకారేణ విద్యంతే. పశ్యంతు చికిత్సా తత్వవిజ్ఞానం ధన్వంతరిః, చికిత్సా దర్పణం దివోదాసः, చికిత్సా కౌముది కాశీరాజः, చికిత్సా తత్వవిజ్ఞానం నామ తంత్రం మను. తత్ర పశ్యంతు శ్లోకాः. చికిత్సా తత్వవిజ్ఞానం నామ తంత్రం మనోహరం. ధన్వంతరిశ్చ భగవాన్ చకార ప్రథమే సతి. చికిత్సా దర్పణం నామ దివోదాసశ్చకార సహ. చికిత్సా కౌముదీం దివ్యాం కాశీరాజశ్చకార సహ ఇది బ్రహ్మవైవర్త పురాణం షోడశతమాధ్యాయः 15-16 శ్లోకాः. एवं चिकित्सा सारः अश्विनी कुमारौ वैद्यक सर्वस्वं नकुलः व्याधि सिंधु मर्दनम् इति सहदेवः अस्य कर्ता ज्ञानार्णव तंत्रं यमः जीवदानं च्यवनः वैद्य इदानीं च्यवनप्राशः इति वयं वदामः खलु. इदानीं च्यवनः अत्यन्त सुप्रसिद्धः तत्र वैद्यः. तन्नाम्नेव च्यवनप्राश इति तत्र सर्वे कंपनीस् डाबर् इत्यादि कंपनी द्वारा निर्माण तत्र एक
तत्र औषधम् इत्युक्ते आहारपदार्थः इति वक्तुं शक्यते। तत्र च्यवन् प्राश्यते। वैद्यसन्देहभञ्जनं जनकः सर्वसारः बुधः तन्त्रसारः जाबालिः एवं वेदाङ्गसारः जाजलिः निदानं पैलः सर्वधर तन्त्रं रथः द्वैततन्त्रम् अगस्त्यः इत्येवं प्रकारेण ब्रह्मवैवर्तपुराणे एतेषां षोडशानां तत्र वैद्यप्रवर्तकानां नामानि तैः विरचितग्रन्थानां नामानि दृश्यन्ते। किन्तु एतेषां ग्रन्थानाम् उपलब्धिः इदानीं नोपलभ्यते। एते ग्रन्थाः नोपलभ्यन्ते, किन्तु केवलं नामान्येव निर्दिष्टानि वर्तन्ते। किन्तु पूर्वकाले एते ग्रन्थाः आसन्, रचिताः। एतेषां ग्रन्थानाम् आधारेणेव तत्र वैद्यं कुर्वन्ति स्म इत्येवं विषयः ज्ञायते। కాబట్టి అర్థం కదండి, బ్రహ్మవైవర్త పురాణంలో మనకు 16 మంది వైద్య చికిత్సకుల యొక్క పేర్లు, వారు రచించినటువంటి గ్రంథాల పేర్లు మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగిందండి. కాబట్టి వీటిల్లో చికిత్సా విజ్ఞానం అని, తర్వాత చికిత్సా దర్పణం, వీళ్ళు అందరూ కూడా వాళ్ళు రాసినటువంటి పేర్లు గ్రంథాల పేర్లు కనబడుతున్నాయి. కానీ ఈ గ్రంథాల ఉపలబ్ధి మాత్రం ఇక్కడ మనకు దొరకట్లేదు. కానీ ఆ గ్రంథాలు చాలా ప్రసిద్ధాలనేటువంటి ఈ విషయం మాత్రం ఇక్కడ మనకు ప్రస్తావన ద్వారా తెలుస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం 16వ అధ్యాయంలో ఈ డిస్కషన్ అంతా మనకు 16వ అధ్యాయంలో 13వ శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు దీని యొక్క విస్తృతమైనటువంటి చర్చ మనకి ఇక్కడ లభిస్తుంది. తంత్రం వైద్యక సర్వస్వం నకులశ్రుతకార చకార సహదేవస్థ వ్యాధు సింధు విమర్దనం జ్ఞానార్ణవం మహాతంత్రం యమరాజశ్చకార సహ శవనో జీవదానంచ చకార భగవాన్ ఋషి చకారో జనకో యోగి వైద్య సందేహ భంజనం సర్వసారం చంద్రసుతో జాబాలస్తంత్రసారకం వేదాంగసారం తంత్రం చకార జాజలిర్ముని పైలో నిదానం కరతస్తంత్రం సర్వథం పరం ద్వైధి నిర్ణయతంత్రం చకార కుంభ సంభవ ఇత్యేవం ప్రకారేణ బ్రహ్మవైవర్త పురాణే 16తమే అధ్యాये 17 to 21 श्लोकाः एवं प्रकारेण वर्तन्ते। एवं आयुर्वेद ऋषि परंपरा एवं प्रकारेण भिन्न भिन्न ग्रंथेषु भिन्न भिन्न रीत्या उक्ता वर्तते। अनन्तरं आयुर्वेदे केचन संप्रदायाः दृश्यन्ते। इदानीं प्रधानतया कायचिकित्सा संप्रदायः, शल्यचिकित्सा संप्रदायः, कौमारभृत्य संप्रदायः। कायचिकित्सा संप्रदायः आत्रेय संप्रदायः इत्यपि नाम वर्तते। शल्यचिकित्सा संप्रदायस्य धन्वन्तरि संप्रदायः, कौमारभृत्य संप्रदायः काश्यप संप्रदायः इति। ఇవి విభాగాలండి. ఒక్కొక్క విభాగము ఒక్కొక్క ఇప్పుడు స్పెషలైజేషన్ కోర్సెస్ అని అంటారు కదా, ఒక్కొక్క దాంట్లో బాగా పరిశ్రమ చేసి వాళ్ళు ఆ గ్రంథాలను మనకు అందించారు ఇక్కడ. కాబట్టి ఏవం ప్రకారేణ ఆత్రేయ సంప్రదాయ, ధన్వంతరి సంప్రదాయ, కాశ్యప సంప్రదాయ ఇత్యేవం ప్రకారేణ త్రిప్రకారతయా దృశ్యతే. అనంతరం అన్యథా ఏతే సంప్రదాయాः अपि దృశ్యంతే. ఏకः బ్రాహ్మీ సంప్రదాయः, బ్రహ్మ ఇత్యపి బ్రహ్మమూలకత్వాత్ బ్రాహ్మ సంప్రదాయः ఇత్యపి ఉపరియుక్త కాశ్యప ధన్వంతరి ఆత్రేయ సంప్రదాయ బ్రహ్మ సంప్రదాయ ఇత్తే ఉచ్యతే. పైన చెప్పినటువంటి 3 సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మ సంప్రదాయంలోకి వస్తాయి. కాబట్టి బ్రహ్మ అన్నిటికీ మూలమయ్యాడు కాబట్టి దీని పేరు బ్రహ్మ సంప్రదాయము అని అర్థం. కాబట్టి దీంట్లో కాశ్యప, ధన్వంతరి, ఆత్రేయ 3 సంప్రదాయాలు కూడా బ్రహ్మ సంప్రదాయము అనేటువంటి పేరుతో పిలువబడతాయి. దీంట్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే అత్ర మూలికాః ఔషధాః ప్రధానాః భవంతి. బ్రహ్మ సంప్రదాయంలో మూలికలు అంటే మన చెట్ల మూలికలు ఏవైతే ఉంటాయో అవి ఔషధులే ప్రధానంగా ఇవ్వబడేటువంటి వైద్య విధానం దీంట్లో. ఇక రెండవది శైవీ సంప్రదాయ. అస్య సంప్రదాయ ప్రవర్తకౌ శివ పార్వతి శైవం, అతః అస్య నామ శైవీ సంప్రదాయः ఇది. అస్మిన్ సంప్రదాయే రసౌషధాః ప్రధానాः భవంతి. ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. శైవీ సంప్రదాయే రసౌషధాः, ఇదాनीं धातु तत्र आयुर्वेद औषध तत्र अनेके भिन्न भिन्न तत्र स्वर्णभस्मं, रजतभस्मं, मौक्तिकभस्मं,
एवं प्रकारेण तत्र नामानि वर्तन्ते। एवं तत्र लोहानां लोह लोह लोहैः औषधनिर्मितिः भवति, निर्माणं भवति। अतः अत्र अस्मिन् सम्प्रदाये शैवी सम्प्रदाये रसौषधाः प्रधानाः भवन्ति इति। కాబట్టి ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి సంప్రదాయాలండి. ఒకటి బ్రాహ్మీ సంప్రదాయము, రెండు శైవీ సంప్రదాయం. బ్రాహ్మీ సంప్రదాయము అని అంటే బ్రహ్మమూలకంగా వచ్చింది కాబట్టి దీని పేరు బ్రాహ్మీ సంప్రదాయం అని అన్నారు. దీంట్లో కాశ్యప సంప్రదాయము, ధన్వంతరి సంప్రదాయము, ఆత్రేయ సంప్రదాయం, ఈ మూడింటిని కలిపి బ్రహ్మ సంప్రదాయం అనే పేరుతో పిలుస్తారు. దీంట్లో మూలికలు, చెట్ల యొక్క మూలికలు, ద్రవ్యాలు, వాటికి సంబంధించినటువంటివే ప్రధానంగా, వీటితోటి నిర్మించబడినటువంటి ఔషధాలే ప్రధానంగా ఈ సంప్రదాయంలో ఇవ్వబడతాయి. రెండవ సంప్రదాయం శైవీ సంప్రదాయం. అంటే శివ పార్వతులు దీంట్లో ప్రవక్తకులు అయ్యారు కాబట్టి దీని పేరు శైవీ సంప్రదాయం అనే పేరు రావడం జరిగింది. దీంట్లో రసౌషధులు అంటే రసాల ద్వారా నిర్మించబడినటువంటి ఔషధాలు ఇక్కడ ప్రధానంగా ఇవ్వబడతాయి. స్వర్ణము, రజతము, తామ్రము, తర్వాత మౌక్తికాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా వాడబడేటువంటి వీటి ద్వారా నిర్మించబడినటువంటి ఔషధాలు ఇక్కడ ప్రధానంగా ఇవ్వబడతాయి కాబట్టి దీని పేరు శైవీ సంప్రదాయం. ఇక ఆయుర్వేదంలో మనకు రెండు ప్రధానమైనటువంటి ఒక గ్రూప్స్ అంటే రెండు విభాగాలు కనబడతాయి. ఒకటి బృహత్రయి అని, రెండు లఘుత్రయి అని. మనకు సాహిత్యంలో కూడా బృహత్రయి అని కొన్నిటికి పేరు. టూ వర్డ్స్, రెండు, బృహత్రయి లఘుత్రయి రెండింటి కూడా సాహిత్యంలో కూడా వినబడుతుంది. ఇక్కడ ఆయుర్వేదంలో బృహత్రయి ఇది శబ్దస్య సుశ్రుత సంహిత, చరక సంహిత, అష్టాంగ హృదయం అథవా అష్టాంగ హృదయం ఏతేషాం త్రయాణాం నామ బృహత్రయి. బృహత్ గ్రంథాः एते तत्र सुश्रुत संहिताः सहस्रशतसंख्याकाः श्लोकाः अत्र विद्यन्ते. एवं चरक संहिता, अष्टांग हृदयम्, एवं एते ग्रन्थाः बृहत् ग्रन्थाः. अतः एतेषां त्रयाणां ग्रन्थानां नाम बृहत्त्रयी. त्रयी इत्युक्ते त्रि, बृहत्त्रयी इति. लघुत्रयी इत्युक्ते लघु, माधवनिदानं, माधवकरः इति अस्य कर्ता, भावमिश्रः, भावप्रकाशः, भावमिश्रः, शाङ्गधर संहिता इति शाङ्गधर. एतेषां ग्रन्थानां त्रयाणां नाम वर्तते लघुत्रयी इति. एवं बृहत्त्रयी लघुत्रयी. साहित्ये तु बृहत्त्रयी इत्युक्ते किरातार्जुनीयं, शिशुपालवधं, नैषधीयचरितम्, एतेषां त्रयाणां महाकाव्यानां नाम भवति बृहत्त्रयी इति. एवं लघुत्रयी इत्युक्ते ऋतुसंहारं, रघुवंशं, कुमारसम्भवं, मेघसन्देशम् इति. एतेषां त्रयाणां लघुकाव्यानां लघुत्रयी इति नाम वर्तते. अत्र पश्यन्तु, आयुर्वेद बृहत्त्रयी, आयुर्वेद लघुत्रयी इति. अतः अत्र अन्यः कश्चन विषयः वर्तते, शाङ्गधरसंहिता इति. शाङ्गधरसंहिता इति नाम्ना संस्कृतवाङ्मये ग्रन्थद्वयम् उपलभ्यते. एकः वर्तते शाङ्गधरसंहिता इति प्रत्येकः आयुर्वेदसम्बद्धः ग्रन्थः. अन्यः ग्रन्थः वर्तते अनेनैव नाम्ना शाङ्गधरसंहिता इति नाम्ना. तत्र सङ्कलनम्, एन्सैक्लोपीडिया इतिवत् तत्र अनेकानां विषयाणां सङ्कलनं तत्र विद्यते. तत्र आयुर्वेदः भवति, धनुर्वेदः भवति, तत्र अनन्तरं राजनैतिकविषयाः भवन्ति, सर्वे विषयाः तत्र वनविषयाः वर्तन्ते. तत्र अनेके विषयाः तत्र भवन्ति. अन्यः ग्रन्थः शाङ्गधरसंहिता, तस्यापि नाम्ना, तस्य ग्रन्थस्यापि नाम शाङ्गधरसंहिता एव. किन्तु अयं च शाङ्गधरसंहिता ग्रन्थः केवलम् आयुर्वेदसम्बद्धः ग्रन्थः इति. కాబట్టి ఆయుర్వేదంలో బృహత్రయి, లఘుత్రయి అని రెండు పేర్లు వినబడుతూ ఉంటాయండి. చాలా ప్రసిద్ధమైనది, ప్రధానమైనటువంటి విషయం. బృహత్రయి అంటే, బృహత్ అంటే చాలా గొప్పనైనటువంటి, దీర్ఘమైనటువంటి, విస్తృతమైనటువంటి, గభీరమైనటువంటి గ్రంథాలు ఇవి అని అర్థం. కాబట్టి ఇవి మూడు, త్రయి అంటే మూడు గ్రంథాలు అని అర్థం. ఒకటి సుశ్రుతుడు రచించినటువంటి సుశ్రుత సంహిత, రెండు చరకుడు రచించినటువంటి చరక సంహిత, మూడు వాగ్భటుడు రచించినటువంటి అష్టాంగ హృదయం, తర్వాత అష్టాంగ సంగ్రహం అని. అలాగే లఘుత్రయి అంటే కొద్దిగా చిన్న గ్రంథాలు. ఈ లఘుత్రయి ఏంటి అంటే మాధవ నిదానం, మాధవకరుడు రచించినటువంటి మాధవ నిదానం, నిదానే మాధవ శ్రేష్ఠ అని ఒక వాక్యం. అంటే నిదానంలో, రోగాన్ని గుర్తించడంలో
మాధవ నిదానం అనేది చాలా ప్రసిద్ధం. రోగాన్ని ఎలా గుర్తించాలి, దేన్ని ద్వారా గుర్తించాలి అనేటువంటి ఒక విషయాన్ని మాధవ నిదాన గ్రంథంలో చాలా విస్తృతంగా విపులంగా చెప్పడం జరిగింది. అలాగే భావమిశ్రుడు రచించినటువంటి భావ ప్రకాశం, మూడవది శాంగధర సంహిత, శాంగధరుడు రచించినటువంటి శాంగధర సంహిత అనేటువంటి ఈ 3 గ్రంథాలను కలిపి లఘుత్రయి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అలాగే ఇదే పేర్లతోటి మనకు సంస్కృత సాహిత్యంలో కూడా గ్రంథాలు ఉన్నాయండి. ఒకటి బృహత్రయి అనేటువంటి దాంట్లో భారవి రచించినటువంటి కిరాతార్జునీయం, మాఘుడు రచించినటువంటి శిశుపాలవధం, అలాగే నలుడు రచించినటువంటి శ్రీహర్షుడు రచించినటువంటి నైషధీయ చరితం. ఈ 3 కావ్యాలను బృహత్రయి అనే పేరుతో పిలుస్తారు సాహిత్యంలో. అలాగే లఘుత్రయంలో రఘువంశం, కుమార సంభవం, అలాగే మేఘ సందేశం, కాళిదాసు రచించినటువంటి 3 కావ్యాలను లఘుత్రయి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇది బృహత్రయి, లఘుత్రయి అనేది చాలా ప్రసిద్ధమైనటువంటిది ఆయుర్వేదం. దీంట్లో మనకు చరక సంహిత వ్యాఖ్యా గ్రంథాలు, అంటే వ్యాఖ్యానం అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటి విషయం. వ్యాఖ్యానం లేకపోతే ఈ మూల గ్రంథాలను అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. అసలు అర్థం కాదు కొన్నిసార్లు. అంటే భాష చాలా కఠినంగా ఉండడం, తర్వాత శ్లోకానికి తగ్గట్టుగా రచన కాబట్టి క్లిష్టంగా ఉండడం, సంక్లిష్టమైనటువంటి పదాలు ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని అర్థం చేసుకోవాలి అని అంటే వ్యాఖ్యానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వ్యాఖ్యానం లేకపోతే చాలా గ్రంథాలండి, ఇవి ఆయుర్వేద గ్రంథాలు కాదు, అసలు సాహిత్య గ్రంథాలకు కూడా వ్యాఖ్యానం అనేటువంటి అవసరం. ఇప్పుడు భారవి రచించినటువంటి రఘువంశ మహాకావ్యానికి 50 వ్యాఖ్యలు, అలాగే కిరాతార్జునీయానికి చాలా వరకు దొరకవు, కానీ 1-2 వ్యాఖ్యలు ప్రసిద్ధాలు మల్లినాథ రచించినటువంటి. కాబట్టి సాహిత్య గ్రంథాలకే వ్యాఖ్యానం అవసరం అని అంటే ఇలాంటి వైద్య గ్రంథాలకు ఇక వ్యాఖ్యల యొక్క అవసరం అత్యంతం అవసరం, అంటే విపరీతమైనటువంటి అవసరం అంది చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి ఏవం ప్రకారేణ వ్యాఖ్యానస్య ఆవశ్యకత అత్యంతం అస్తి శాస్త్ర గ్రంథాన, విశేషతయా శాస్త్ర గ్రంథానం కృతే. యతో హి వ్యాఖ్యానేన వినా మూలకర్తుః తత్వం, మూలకర్తుః భావం అవగమయితుం న శక్నుమః. అతః వ్యాఖ్యానస్య ఆవశ్యకత అత్యంతం अस्ति इति वक्तुं शक्यते, अस्ति एव. अतः चरकसंहितायाः व्याख्याग्रन्थाः अनेके रचिताः सन्ति. तत्र पश्यन्तु, भट्टारहरिचन्द्रः इति चरकन्यासः, स्वामिकुमारः चरकसञ्चिका. तत्र आदौ व्याख्यातुः नाम, द्वितीयः व्याख्यानस्य नाम, तृतीयपङ्क्तिः वर्तते तत्र कालः, तस्य कालनिर्देशः. आषाढवर्मा परिहारवर्तिकः, क्षीरस्वामी दत्तः चरकवार्तिका, जज्झटः निरन्तरपद, नरदत्तः बृहत्तन्त्रदीपिका प्रदीपः, अमितप्रेम चरकन्यासः, चक्रपाणिदत्तः आयुर्वेददीपिका, नृदकुण्डः बृन्दटीका, श्रीकृष्णवैद्यः चरकभाष्यं, शिवदाससेना तत्त्वदीपिका, गंगाधररायि जल्पतल्पतरु, युगेन्द्रनाथसेनः चरकापस्कारः, ज्योतिषचंद्र सरस्वती चरक प्रदीपिका. एवं प्रकारेण चरक संहितायाः एते ग्रन्थाः उपलभ्यन्ते. అనంతరం सुश्रुत संहिता व्याख्या ग्रंथाः एवं प्रकारेण विद्यन्ते. श्रीमाधवः टिप्पणी, ब्रह्मदेवः अस्य नाम नोपलभ्यते, गयादासः सिंचागातिकन्याय चंद्रिका, भास्करः संचिका, चक्रपाणिदत्तः भानुमति, दल्हनः निबंध संग्रहः, पारणचंद्रः सुश्रुतार्थ संदीपनी,
एवं सुश्रुत संहिता ग्रंथस्य व्याख्या ग्रंथाः अष्टांग संग्रह व्याख्या ग्रंथाः अधिकाः विद्यन्ते। भट्टार हरिश्चन्द्रः अष्टांग हृदय टीका, जज्जटः अष्टांग हृदय टीका, चंद्रनदनः नंदनः पदार्थ चंद्रिका, रामनाथः अष्टांग हृदय टीका, श्री कृष्णसेनामालिकः वाग्भटार्थ कौमुदी, अरुणदत्तः सर्वांग सुंदरी, इंदु पंडितः शशिलेखा, हेमाद्रिः आयुर्वेद रसायनी, एवं आशाधरः अष्टांग हृदय द्योतः, वाचस्पति वैद्यः अष्टांग हृदय टीका, शंकरः ललिता, परमेश्वरः वाक्य प्रदीपिका, दासपंडितः हृदय बोधिका, दामोदरः संकेत मंजरी, भट्टनरहरि वाग्भट खंडन मंडनम, तोडरमल्ल प्रभु मनोज्ञा, यशोदानंदर सरकारः प्रदीपः, भट्टश्रीवर्धनः सारोद्धारः, एवं एवं प्रकारेण बृहत्त्रयी ग्रंथानां सुश्रुत चरक वाग्भट अष्टांग हृदय ग्रंथानां व्याख्या ग्रंथाः अधिकाः उपलभ्यन्ते। एतेषां ग्रंथानां नाम केचन ग्रंथाः उपलभ्यन्ते, व्याख्या ग्रंथाः केचन नोपलभ्यन्ते। एतेषां ग्रंथानां साहाय्येन इतोपि सुश्रुत संहिता अथवा वाग्भट चरक संहिता अष्टांग हृदयस्य तत्त्वम् अर्थम् అవగతించ శక్యతే ఇది. కాబట్టి మూడు ప్రధానమైనటువంటి గ్రంథాలకు అనేకమైనటువంటి వ్యాఖ్యా గ్రంథాలు, వ్యాఖ్యానం అనేటువంటిది లేకపోతే దాని యొక్క తత్వం పూర్తిగా గ్రంథకారుని యొక్క తత్వం పూర్తిగా అర్థం కావడం అనేటువంటి జరగదు, అంటే మామూలు పరిజ్ఞానం కలిగినటువంటి మనలాంటి వాళ్ళకు. కాబట్టి వ్యాఖ్యా గ్రంథాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. వ్యాఖ్యల ద్వారానే ఆ విషయాలన్నిటి కూడా మనకు బోధపడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం దీనిలో చెప్పడం జరిగింది. ఇక ఇవి అష్టాంగాని, 8 అంగాలండి. కాయ చికిత్స, బాల చికిత్స, భూత చికిత్స, శల్య చికిత్స, శాలక్య చికిత్స, అగద తంత్రం, రసాయన తంత్రం, వాజీకరణ చికిత్స ఇది అత్ర ప్రధాన అంగాని అష్టాంగాని సంతి. బాల చికిత్స అంటే కౌమార విద్య, అలాగే భూత చికిత్స అంటే గ్రహ చికిత్స. ఇది కూడా ఇంతకుముందు ప్రాచీన కాలంలో ఇది ప్రధానంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకు సైక్రియాటిక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అని మనం చెప్తున్నాం. పాతకాలంలో ఈ భూత చికిత్స అనేటువంటి విషయంగా ఉండేది. శల్య చికిత్స, శాలక్య చికిత్స, ఊర్ధ్వాంగ చికిత్స అంటే ఈఎన్టి ఊర్ధ్వాంగ చికిత్స, అగత తంత్రం, విష చికిత్స, అలాగే రసాయన చికిత్స, రసాయన తంత్రం ఇప్పుడు చెప్తున్నాం కదండి. ఇప్పుడు ఈ సర్జరీస్ ఇవన్నీ కూడా వచ్చాయి కదా. జరా చికిత్స మనకు భాగవతంలో వస్తుంది. అంటే జర అంటే ముసలితనం రాకుండా ఉండేటువంటి కొన్ని ఔషధుల ద్వారా, రసౌషధుల ద్వారా ఎప్పుడు యవనంగా ఉండేటువంటి. అలాగే ఇది వాజీకరణ చికిత్స, వృష చికిత్స, ఇవి ప్రధానంగా మనకు అష్టాంగాలు చెప్పడం జరిగింది. ఇవి ప్రధానమైనటువంటి అంగాలండి. కాబట్టి దీన్ని ఒక్కొక్కటి విశ్లేషణ మనకి ఇక్కడ. కాయ చికిత్స అంటే ఏంటి? కాయ చికిత్స నామ సర్వాంగ సంసిదానాం వ్యాధీనాం జ్వరాదిసార రక్త పిత్త శేషోన్మాదాపస్మార కుష్టమో మేఘాదీనాం ఉపశమనం. ఇది సుశ్రుతా సంహితే. కాయ చికిత్స అంటే ఏంటంటే సర్వాంగ సంశ్రితానాం వ్యాధీనాం. జనరల్ సర్జన్ అని చెప్తున్నాం, జనరల్ ఫిజిషియన్ అని చెప్తుంటాం కదా ఇప్పుడు. కాబట్టి సర్వాంగ సంశ్రితానాం వ్యాధీనం, జ్వర, అతిసార, రక్త, పిత్త, శేష, ఉన్మాద, అపస్మార, కుష్ఠ మొదలైనటువంటి అన్నిటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చికిత్స ఈ కాయ చికిత్స విభాగంలో ఇవన్నీ కూడా చెప్పబడతాయని సుశ్రుతకారుని యొక్క సూత్రం ద్వారా తెలుస్తుంది. బాల చికిత్స అంటే కౌమార భృత్యం నామ కుమార భరణ ధాత్రి క్షీర దోష సంశోధనార్థం సముత్థానాంచ వ్యాధీనా ఉపశమనార్థం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కౌమార భృత్యం అంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి శిశు పోషణ, ధాత్రి తర్వాత అంటే గర్భిణికి సంబంధించి ఆ తర్వాత ఉపశమనాలు, వాటికి సంబంధించి అంటే శిశు ఉపశమనాలు, వాటికి సంబంధించిన విషయాలు. క్షీర దోష సంశోధనార్థం, క్షీర దోషాలు వాటికి సంబంధించినటువంటి సంశోధన, సముత్థానం,
మొదలైనటువంటి వాటికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన వ్యాధులు, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ కౌమార భృత్యం అనేటువంటి అంశంలో అంగంలో బోధించబడతాయి. భూత చికిత్స. భూత విద్యా నామ దేవాసుర గంధర్వ యక్ష రక్ష పితృ పిశాచ నాగ గ్రహాద్యుపసృష్ట చేతసాం శాంతి కర్మ బలిహరణాది గ్రహోపశమనార్థం. భూత విద్యా నామ దేవ దేవదోషాః దేవ పితృదోషాః గంధర్వ యక్ష రాక్ష పితృ పిశాచ నాగ నాగదోషాः గ్రహాద్యుపసృష్టచేతసాం एवं प्रकारेण एतेषां दोषाणाम् उपशमनं शान्तिकर्म बलिहरणादि ग्रहोपशमनार्थं तत्र ग्रह शान्त्यर्थं तत्र पूजा कार्यक्रमाः इत्यादि विषयाः तत्र विशेषतया भूतचिकित्सा विधाने उच्यन्ते. शल्यचिकित्सा. तत्र शल्यं नाम विविध तृण काष्ठ पाषाण पांशु लोह लोष्ठ अस्ति बाल नठ पूय स्राव दुष्ट व्रण अंतर्गर्भ शल्योद्धरणार्थं यंत्र शस्त्र क्षाराग्नि प्राणिधान व्रण వినిశ్చయార్థం. కాబట్టి ఇక్కడ ఏంటంటే తృణ గడ్డి, కాష్ఠ కర్రలు, పాషాణ అండలు, పాంశు లోహాలు, లోష్ఠ అంటే మట్టి, అస్థి బాల అస్థి ముక్కలు, బాల నఖ పూయ స్రావ అంటే వీటికి వ్రణ అంతర్గర్భ అంటే యాక్సిడెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదండి. అన్ని యాక్సిడెంట్స్, దెబ్బలు తగలడం, తర్వాత లోపల అవయవాలకు తగలడము, విరగడము, శల్యోద్ధరణార్థం లోపల కుచ్చుకుపోయిన అంటే శరీరంలో కుచ్చుకున్నటువంటి వాటిని తీయడానికి అది ఎలాంటి శస్త్ర క్షారాగ్ని ప్రణిధాన అంటే డిఫరెంట్ కెమికల్స్ ద్వారా ప్రాచీన కాలంలో ఉన్నటువంటి రసాయనిక చర్యల ద్వారా వాటిని బయటకు తీయడం, ఆ గాయాలను నయం చేయడం, వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కదా సర్జరీ, శల్య చికిత్స. శాలక్య చికిత్స. శాలక్యం నామ ఊర్ధ్వ జతృగతానాం రోగానాం శ్రవణ నయన వదన గ్రాణాది సంస్థితానాం వ్యాధీనాం ఉపశమనార్థం. ఈఎన్టి ఇయర్ నోస్, తర్వాత టీ శ్రవణ నయన వదన గ్రహణ నోస్, వీటికి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్సలు శాలక్య చికిత్సలు చెబుతుంది. అగధతంత్రం నామ సర్ప కీట లూత వృశ్చిక మూషికాది దుష్ట విష వ్యంజనార్థం వివిధ విష సంయోగ విషోపహతోపశమనార్థం. ఇదేంటంటే ఏమంటారు కంటే ఇప్పుడు ఎలర్జీస్, తర్వాత ఏమైనా పాము మొదలైనటువంటి కీటకాలు కుట్టడం ద్వారా వచ్చేటువంటి శరీరంలో మార్పులు, వాటి యొక్క చికిత్స మనకు అగధ తంత్రం అనే విభాగంలో చెప్పబడుతుంది. రసాయన తంత్రం నామ వయస్థాపనం ఆయుర్మేధా బలకరం రోగోపహరణ సమర్థనంచ. కాబట్టి వయస్థాపనం ఎప్పుడు అలాగే ఉండాలి అంటే ఎప్పుడు యవనంలో ఉండడం, ఒకే రకంగా ఉండడం అనేటువంటి దానికి కొన్ని రసాయనిక చర్యల ద్వారా మనకు ఉపశమనానికి అనేక విధాలుగా మనకు బోధించబడింది. అది రసాయన తంత్రం అనేటువంటి దాంట్లో చెప్పబడుతుంది. బాజీకరణం నామ అల్ప దుష్ట విశుష్క క్షీణరేతసాం ఆప్యాయన ప్రసాద ఉపచయ జనన నిమిత్తం ప్రహర్ష జననార్థంచ. కాబట్టి అనేక రకాలైనటువంటి ఆరోగ్య కారణాల వల్ల అల్పమైన, దుష్టమైన, విశుష్కమైన క్షీణరేతసులు అంటే సంతానోత్పత్తి కలగనటువంటి వాటికి అవన్నీ చికిత్సలు. అలాగే ప్రహర్ష జననార్థంచ, కాబట్టి ప్రహర్ష ఆనందాన్ని గురించి కూడా వాటికి సంబంధించినటువంటి బాజీకరణ చికిత్స అనేటువంటిది, బాజీకరణ తంత్రము అనేటువంటి 8వ విభాగంలో చెప్పినటువంటి విషయాలు. ఈ ప్రకారంగా అష్టాంగాలు ప్రధానంగా అష్టాంగాల్లో ప్రధానంగా ఈ అంశాలు చెప్పబడతాయి. ఒక్కొక్క దానికి మళ్ళీ అష్టాంగాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. సుశ్రుత సంహితలో, చరక సంహితలో, వాగ్భట అష్టాంగ హృదయం, వీటిలలో కూడా ఈ అష్టాంగాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి విశేషాలు విశేషంగా కూడా చెప్పబడ్డాయి. కాబట్టి ఇది అండి
एवं प्रकारेण तत्र आयुर्वेदस्य शब्दव्युत्पत्तिः तत्र 18 विद्यासु आयुर्वेदस्य उपवेदत्वम् आयुर्वेद अध्ययनेन प्रयोजनं किं भवति तत्र आयुर्वेद शब्दव्युत्पत्तिः आयुर्वेद शब्दस्य निर्वचनानि एवं तत्र आयुर्वेद प्रधानग्रन्थाः के आयुर्वेदे अष्टाङ्गानि कानि तत्र आयुर्वेद बृहत्त्रय्याः व्याख्याग्रन्थाः के इत्यादि विषयाः तत्र एवं प्रकारेण एतावत्पर्यन्तं निर्दिष्टाः वर्तन्ते రేపు కక్ష లేదండి దీంట్లో ఏంటంటే ఇంతవరకు మనము ఆయుర్వేద పరిచయం అనేటువంటి ఒక విషయంలో ఆయుర్వేదం అంటే ఏంటి ఆయుర్వేదానికి ఆయుర్వేద శబ్ద వ్యుత్పత్తి నిర్వచనము ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఆయుర్వేద ప్రయోజనం ఏంటి అంటే దుఃఖ నివృత్తి అంటే రోగమే దుఃఖము తర్వాత రోగరాహిత్యమే సుఖము అని కాబట్టి స్వస్థ సంరక్షణము రోగం వస్తే దాని నివారణ అనేటువంటి రెండు ప్రధానంగా ఆయుర్వేదం యొక్క ప్రయోజనాలను చెప్పి ఆయుర్వేదంలో ఉన్నటువంటి సంప్రదాయాలు బ్రాహ్మీ సంప్రదాయము శైవీ సంప్రదాయము అనే రెండు విభాగాలు బ్రాహ్మీ సంప్రదాయంలో ఆత్రేయ సంప్రదాయము ధన్వంతరి సంప్రదాయం ఈ మూడు సంప్రదాయాలు కూడా బ్రాహ్మీ సంప్రదాయంలో వస్తాయి అలాగే శైవీ సంప్రదాయంలో శివపార్వతి ప్రవర్తకులైనటువంటి సంప్రదాయం కాబట్టి చెప్పండి మేడం లేదు సార్ మీరు అయిపోయాక డౌట్ అడుగుదామని మీరు కంటిన్యూ చేయండి లాస్ట్ అడుగుతా శిష్ట సంప్రదాయం అని అలాగే బృహత్రయీ అని లఘుత్రయీ అని అలాగే సుశ్రుత సంహిత చరక సంహిత అష్టాంగ హృదయం వీటికి బృహత్రయీ అని నా పేరు అలాగే మాధవ నిదానం శాంగధర సంహిత తర్వాత భావ ప్రకాశము ఈ మూడింటికి లఘుత్రయీ అని పేరు కాబట్టి వీటికి బృహత్రయికి రచించబడినటువంటి వ్యాఖ్యాన గ్రంథాల పేర్లు అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం వీటిల్లో ఈ అష్టాంగాలు ఏవి అసలు అగత తంత్రము శాలక్యము శల్యము తత్ర బాజీకరణము రసాయనము భూత చికిత్స ఇవన్నీ కూడా అష్టాంగాలు ఈ అష్టాంగాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రధాన గ్రంథాలు అనేటువంటివి ఉన్నాయి ఇవి ప్రధానంగా మనం తెలుసుకున్నటువంటి విషయాలండి ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ యాక్చువల్ గా మీరు ఈ మన చెట్లు వేర్లు ద్వారా ఒక ఇదేను తర్వాత రసాయనాల ద్వారా అని చెప్పారు కదా సో రసాయనాల ద్వారా అంటే మన ఈ రజత ఇవి సువర్ణ అవి కాకుండా మన కషాయాలు ఈ వేరు వాటితో చేసే అవి కూడా వస్తాయి కదా అందులోని రసాయనాలు రసాయన ఔషధాలు అని అంటే అంటే ఇప్పుడు చెట్ల ఔషధాలే ఇవి చెట్లకు సంబంధించినవన్నీ కూడా మొదటి సంప్రదాయంలో వస్తాయండి ఇది సంప్రదాయంలో ఈ లోహాలు వీటికి సంబంధించినటువంటి రసాయన ద్వారా వచ్చేటువంటివన్నీ కూడా శైవి సంప్రదాయంలో ప్రధానంగా వాడతారు అని కానీ ఇప్పుడు అలా లేదండి అన్ని మిక్స్డ్ గా ఉన్నాయి అంటే అప్పటికప్పుడు వైద్యుడు దాన్ని నిర్ధారించి మందులను చేస్తూ ఉంటాడు కాబట్టి వ్యాధి బట్టి రెండింటిని కూడా మిక్స్ చేస్తూ ఉంటారు కదా ఆయా కండిషన్ బట్టి అండి అంటే ఆ దేశము కాలము తర్వాత వ్యక్తి దానికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ దీంట్లో ఏంటంటే ఓవరాల్ గా అలోపతి లాగా వరల్డ్ వైడ్ ఒకటే మెడిసిన్ అన్నట్టుగా కాదు కదా ఇక్కడ ఇది వాతపిత్త కఫాలు అనేటువంటివి ప్రధానంగా తీసుకొని అతడు వాత ప్రధానమా పిత్త ప్రధానమా లేకపోతే కఫ ప్రభావమా అనేటువంటి వ్యక్తిని చూసుకొని అతడు నివసించే ప్రదేశాన్ని ఆధారంగా చేసుకొని అక్కడ అతడు ఏ కాలంలో వచ్చాడు అంటే వేసవిలో వచ్చాడా లేకపోతే టైంని బట్టి కూడా ఇస్తారు ఇవన్నీ ఉన్నాయండి మళ్ళీ వయస్సును బట్టి దాని కండిషన్ అన్ని చూసుకొని వైద్యుడు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు महोदय ये प्रश्नः स्तः प्रथमप्रश्नः अस्ति भवान् उक्तवान् सर्वाणि ग्रन्थानि आयुर्वेदग्रन्थानि संस्कृत भाषायामेव सन्ति अस्ति इति अत्र सर्वाणि ग्रन्थानि केवलं श्लोकरूपे भवन्ति वा गद्यरूपे भवन्ति श्लोकरूपे भवन्ति तत्र
तत्र भाष्यम् आवश्यकं, कामेण्ट्री आवश्यकं खलु? तत्र गद्यरूपे भवति चेत् तत्रापि ई भाष्यम् आवश्यकं न? अस्ति अस्ति अस्ति। विषयज्ञानाय भाष्यं तत्र श्लोकस्यापि वर्तते गद्यस्यापि वर्तते सर्। ओके। संहितायां तत्र के अधिकतया श्लोकाः एव भवन्ति, तत्र तत्र गद्यवाक्यान्यपि भवन्ति एवं अष्टाङ्गसङ्ग्रहे अपि तथैव भवति। अतः तत्र टर्म्स् इतोपि शास्त्रीयानि पदानि भवन्ति खलु सर्, तत्र पदानां निर्वचनानि ज्ञातुम् अवश्यं तत्र व्याख्यानस्य आवश्यकता भवत्येव सर्। विना वयम् अधिगन्तुं ज्ञानम् अधिगन्तुं न शक्नुमः इति वक्तुं शक्यते तत्। केचन ग्रन्थानि गद्यरूपे अपि भवन्ति। द्वितीय प्रश्नः अस्ति, अद्यतनकाले किं भवति, आयुर्वेदवैद्ये रोगनिर्धारण कृते सर्वाणि परीक्षाणि अपि अलोपति वैद्यरूपे भवन्ति। अनन्तरं रोगनिर्धारण कृते केवलम् औषधम्, आयुर्वेद औषधं ददाति। एतत् अद्यतनकाले तादृशः अस्ति। पुरातनकाले यदि आयुर्वेदवैद्यं तत्र आसीत्, तत्काले किं कुर्वन् भवन्ति इति प्रश्नः। तत्रापि केवलम् अन्यरूपे निर्धारणकृते निर्धारणकृते ग्रन्थानि भवन्ति, वैद्यनिर्धारणकृते कीदृशः कर्तुम् आवश्यकमिति ग्रन्थानि अस्ति। अद्यतनकाले केवलम् अलोपति वैद्यरूपेण सर्वाणि परीक्षा कुर्वन्ति। तदनन्तरमपि केवलम् औषधं ददाति। तत्र ಸ್ವಲ್ಪ పురాతనకాలే किमस्ति इति मम प्रश्नः भवति। ఇప్పుడు పూర్వకాలంలో నాడి కూడా చూసి వాళ్ళు ఇచ్చేవారు కదా, అదే చెప్తున్నాను మేడం। అష్టవిధ పరీక్షాः ఆసन् పూర్వకాले। इदानीं मुखावलोकनेन तत्र ज्ञायते। अनन्तरं जिह्वा परीक्षा अस्ति, अनन्तरं नाडी परीक्षा। यतोहि वातपित्तश्लेष्मा इति तत्रापि त्रयः नाड्याः भवन्ति खलु, अतः तेषां नाडीनां गति अनुसारेण एतत् रोगनिर्धारणं कुर्वन्ति स्म पूर्वकाले। एवं जिह्वा परीक्षा, एवं मलपरीक्षा, एवं मूत्रपरीक्षा, एवं तत्र मुख इत्यादि अष्टविध परीक्षाः आसन् सर्। अतः एतेषां परीक्षाणां साहाय्येन तत्र रोगनिर्धारणं कुर्वन्ति स्म। तेषाम् अनुगुणं तत्र औषधादीनां तत्र दानं तत्र पूर्वम् आसीत्। इदानीमपि केचन सन्ति सर्, तत्र नाडी परीक्षया एव तत्र सर्वं जानन्ति, तदनुगुणं तत्र वैद्यमपि कुर्वन्ति सर्। केचन सन्ति इदानीमपि कुर्वन्ति, किन्तु इदानीं तत्र नखपरीक्षा, यतोहि तत्र इदानीं तत्र इन्स्टण्ट् तत्र डायग्निक् रिपोर्ट्स् आगच्छन्ति खलु, तेषाम् आधारेण तत्र इदानीं कुर्वन्ति ते। कालगत्या तत्रापि किञ्चित् तत्र परिवर्तनं दृश्यते। अद्यतनकाले कोऽपि आयुर्वेदवैद्य समीपं गन्तुं चेत् वदति प्रथमे स्केनिङ्ग् कर्तुं स्केनिङ्ग् MRI सर्वं कर्तुम् आगच्छन्तु, अग्रे पश्यामः इति तादृशः भवति। I want to say something, sir. Sanskritam, I'm Ayurvedic physician, sir. The problem ఇప్పుడు ఏంటంటే సైన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది కావాలి అని అంటున్నారు. పాత పద్ధతిలో ఇప్పుడు మేము నాడి చూసి ఇదంతా చూసి అంటే ఎలా అంటారంటే ఫేక్ డాక్టర్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఒక ఫేక్ డాక్టర్ గా లేదంటే ఇంకా ఒక ముద్ర పడిపోతుంది. సో ఇదంతా ఒక లేకపోతే ఇది ఒక ఆథరైజేషన్
డిఫరెన్సియేషన్ అంటాం కదా, అవును. ఇది లేకపోతే ఒక దీని వల్ల ఓకే దీని ఒక సైంటిఫిక్ బేస్ ఉంది. ఇప్పుడు పసుపు ఒక యాంటీబయాటిక్ చేయాలంటే మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం, వాడుతున్నాం. కానీ దీని ఆథెంటిసియేషన్ వెస్టర్న్ మోడర్నైజేషన్ లో దీనికి యాంటీబయాటిక్, దీంట్లో ఇన్ని కెమికల్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే గానీ మనం చాలా మంది బుర్రల్లో సైంటిఫిక్ ప్రూఫ్ ప్రతిదానికి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే అలాంటి ఆ మూసలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ ఇప్పుడు మనకు హాస్పిటల్ అంటే ఇట్లా కార్పొరేట్ హాస్పిటల్ ఈ లెవెల్లో ఉంటేనే ఈ ట్రీట్మెంట్ ఇక్కడ బాగుంటుంది అనేటువంటి ఒక మనకు మానసిక స్థితి ఇలా ఏర్పడిపోయిందండి. కాబట్టి ఇక అలా అలవాటు అయిపోయినటువంటి సిస్టమ్ ఇక అది. సార్ మీరు పంపించిన अहं न वदामि आयुर्वेदवैद्यं Recording सत्यं न stopped. भवति इति। अहं किन्तु केवलं मम भवता उक्त विषयः अपि वर्तते। इदानीं तत्र मेडं यद् उक्त विषयः तदपि सत्यमेव वर्तते। इदानीं किञ्चित् तत्र तदनुगुणं तत्रापि परिवर्तनस्य आवश्यकता तत्रापि द्वितीयविषयमपि भवति। प्रथमे आयुर्वेदवैद्यं भवति, क्लिष्टसमये कोऽपि क्लिष्टं भवति, तत्समये अलोपति वैद्यं कृते गच्छन्तु इति तेव निर्दिशन्ति सर। तत्र यतोहि तत्र अपडेट रिसर्च तत्र नास्ति सर। तेषाम् इदानीं तु प्रोत्साहः न लभ्यते। तत्र अपडेट तत्र रिसर्च अपडेशन किमपि नास्ति। अतः तत्र इदानीं तत्र आगन्तुकविषयाणां कृते इतोपि आक्सिडेण्ट्स् इत्यादि विषयाणां कृते तत्र अलोपति विना कुत्रापि न गच्छेत् सर। तदेव शरण्यम्। इदानीं तस्य विषयेषु इदानीम् आयुर्वेदविषयः पूर्व विषयस्य सम्यक् तत्र सम्यक् समीचीनतया आचरितुं शक्यते। तदपि ते एव निर्दिशन्ति सर। तत्र धन्यवादः महोदय। इतोपि ఏమైనా సందేహాలు ఉంటే సార్ మీరు పంపించిన బుక్ మాకు అందింది సార్. ఇది దీంట్లో మీరు అష్టాంగాల గురించి పద విభాగము, అన్వయము, భావము ఇలా ఇచ్చారు. అలాగా ఈజీగా అర్థం అవడానికి కదా? అవునండి, దాన్ని బేస్ చేసుకొని మనం చదువుతామండి ఎల్లుండి నుంచి వెళ్ళి. ఇప్పుడు ఏంటంటే అసలు ఆయుర్వేదం అంటే ఏంటి అనేటువంటి ఒక విషయం ఈ రోజు కాస్త చెప్పడం జరిగిందండి. ఆయుర్వేదం ఇప్పుడు ఐడియా వచ్చింది కదా కొద్దిగా. ఇది ఒక్కొక్కటి మనము దాంట్లో పద విభాగం శ్లోకాలన్నీ ఉన్నాయి కాబట్టి పద విభాగము, అన్వయము, ప్రతిపదార్థము, భావము, దానికి సంబంధించినటువంటి విషయాలు అవి ఒక్కొక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మహోదయ సరే చెప్పండి హర్షవర్ధన్ గారు. సార్, ఇది ఆయుర్వేదంలో రసాయన శాస్త్రము, వృక్షాల గురించి అంతా ఉంది కదా. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది ఒకటి ఏంటంటే, కొంతమంది దగ్గర ఒక్కొక్క మంత్రం అధిష్టానం చేసుకొని ఆ పర్టికులర్ వ్యాధికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటారు. కొన్ని ఊర్లలో కానివ్వండి, కొన్ని మారుమూల ప్రాంతాలలో కూడా. అటువంటికి సంబంధించిన ఎటువంటి గ్రంథం అన్న ఆయుర్వేదంలో చెప్పబడిందా? ఎందుకంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఇక్కడ మేడ్చల్ అవతల ఒక అతను సంఖపాపులు అంటారు, అంటే అండర్లామ్ లంప్స్ అని చెప్పి అంటారు. అలోపతిలో అండర్ఆర్మ్ లంప్స్ అని చెప్పి అంటారు. వాటికి తను 3 days రమ్మని చెప్పాడు. 3 days కంటిన్యూగా వెళ్ళాము. నో మెడిసిన్, నథింగ్. జస్ట్ మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు, సన్సెట్ అప్పుడు వెళ్ళాను అంతే. 3 రోజులు వెళ్ళాను, తగ్గిపోయింది కూడా. అలాగనే పూర్వం చిన్న ఉన్నప్పుడు కూడా మా తమ్మునికి కూడా రాచపుండ అని చెప్పి అయినండి. రాచపుండ అయినప్పుడు ఎంతో హాస్పిటల్ తిరిగినా కూడా తగ్గలేదు, లేదు చనిపోతారు అని చెప్పి అన్నారు అనమాట. ఒక 3 months డెడ్ లైన్ ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు మంచిరేవల్ ఉంది కదా సార్, నార్సింగి దగ్గర. ఒక అతను అక్కడ మంత్రం వేసేవాడు అంట. అతను నేను చిన్న ఉన్నప్పుడు అతని దగ్గరికి తీసుకెళ్లారు. ఒక 3 months ఏమో తీసుకెళ్లారు రెగ్యులర్ గా మా పేరెంట్స్. ఇప్పుడు మా బ్రదర్ నాతో పాటే ఉన్నాడు. అటువంటికి సంబంధించిన ఏమన్నా అంటే చెప్పబడి ఉన్నాయా మంత్రాలతో తగ్గించేది? అవునండి, ఉన్నాయి. మంత్ర విద్య కూడా కంపల్సరీ ఉందండి. అయితే దానికి ఉపాసించే విధానము, తర్వాత ఏంటంటే అది ఇంచుమించుగా పరంపరగా వచ్చేటువంటి, అంటే తాతలు తండ్రుల నుంచి వెళ్ళి కొన్ని అట్లా అది పరంపరా వైద్యంగా కొంత ఉన్నటువంటి విషయం అండి. ఎవరైనా బాగా అంటే ఆ శిష్యుల పైన నమ్మకం కలిగితే అట్లా కూడా స్ప్రెడ్ అయినటువంటి విషయం ఉందండి. అది లేకుండా కాదు, మీరే మంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లే చెప్పారు.
కాబట్టి లేదని లేదు, కానీ ఏంటంటే దానికి విధానము, తర్వాత ఏంటంటే గురువు నుంచి వెళ్ళి ఆశ్రయించాల్సినటువంటి విధానం ఏంటి, గ్రంథాల ద్వారా అంటే ఉపాసించే విధానము, దానికి కొద్దిగా మనం అది అది కొద్దిగా టైము తీసుకునేటువంటి విషయం. కానీ 100% ఉందండి, దానిలో లేదు అనేటువంటి లేదు. మీరు చెప్పిన అది దృష్టాంతమే ఉదాహరణ. బట్ కానీ గ్రంథాలు ఇటువంటి వాళ్ళని మనము ఒక చోటన సమకూర్చే వాళ్ళని, అంటే వాళ్ళ విద్య అక్కడికి అంతం కాకుండా పరంపరంగా వస్తున్నట్టు మనము ప్రోత్సహిస్తే కూడా బాగుంటది కదా. వాళ్ళు ఏదైనా డబ్బులు ఆశించరు ఇటువంటి విద్య అభ్యసించిన వాళ్ళు, వాళ్ళ నుంచే అంతం కాకుండా ముందు తరాలకు కూడా రావాలని చెప్పి వాళ్ళు వీటిలో ఇట్లా రారండి. అట్లా కొంతమంది రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ రావడం లేదు. ఎవరైనా ఉంటే చెప్పండి, మనం ఇన్వైట్ చేద్దాము, దానికి సంబంధించినటువంటి అట్లా చేద్దామండి. ఎందుకంటే నాలెడ్జ్ షేర్ చేసుకోవాల్సింది, కానీ వాళ్ళు ఇష్టపడరండి వీటికి, ఇట్లాంటి వాటికి అంటే వచ్చి షేర్ చేసుకోవడం, మళ్ళీ వినిపోతారు, ఇట్లాంటివి కొన్ని ఉంటుంటాయి వాళ్ళకి. కొన్ని అంటే వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటుంటాయి కదా, అట్లాంటివి. ఎవరైనా ఉంటే చెప్పండి, చూద్దాం, మనం ఇన్వైట్ చేద్దాం. మన ఆయుర్వేదంలో దీని పర్టికులర్ గా ఒక సబ్జెక్ట్ అంటూ ఉందా సార్ ఇందులో? ఏంటంటే ఆయుర్వేదం ఇది స్వస్థవృత్తం అండి, అంటే దినచర్య, ఋతుచర్య, ఆయుర్వేద వాంగ్మయము ఇట్లా అనేటువంటిది ఇప్పుడు మనం ప్రస్తుతం పెట్టుకున్నటువంటి విషయాలండి. ఇది ఇంట్రొడక్షన్ కదా మన కోర్స్ లో, అంటే 30 days కోర్స్ లో కాకుండా మళ్ళీ అంటే ఆయుర్వేదంలో వివరంగా చెప్పబడిందా మంత్రశాస్త్రం గురించి? ఉందండి, 100% ఉంది, డౌట్ లేదు దాంట్లో. అంటే ఆ గ్రంథాలు కూడా చాలా వరకు లుప్తమైపోయాయి కదండి, దాంట్లో ఉన్నాయి, 100% ఉంది. ఒక్కొక్క మూలికను సేకరించేటువంటి ఒక విధానము, ఒక్కొక్క మూలిక ద్వారా మంత్ర విధానము, దాన్ని సేకరించే విధానము, తర్వాత ఏ నక్షత్రము, ఇంకా మళ్ళీ వైద్యము, జ్యోతిష్యం కూడా అంతర్భాగం అండి. అంటే ఆయా గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి వ్యాధులు రావడమని, అది ఏ నక్షత్రంలో ఔషధం ఇస్తే ప్రయోజనము, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ వైద్యానికి, జ్యోతిషానికి కూడా లింక్ అండి, దాంట్లో సంబంధం ఉన్నటువంటి విషయం. ఇప్పుడు అశ్విని దేవతలు చూడండి, అశ్విని దేవతలు అది ఎందుకంటే ఆనాడు వైద్యాన్ని, మన ఔషధాన్ని సేవించాలి అనేటువంటి ఒక విషయం. కాబట్టి ఇవి 100% ఉన్నాయండి, దాంట్లో డౌట్ లేదు. మనం ఇక తెలుసుకోకపోవడం, గ్రంథాలు లుప్తం కావడం, దౌర్భాగ్యం వల్ల గ్రంథాలు లుప్తం కావడం. ఎవరైనా ప్రాచీనులు ఉన్నటువంటిది వాళ్ళు ఇక ఆ పరంపరలో, ఆ ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటి సిస్టమ్ ద్వారానే కొంతమందికి సేవ చేయగలుగుతున్నారు. అది షేర్ చేయకపోవడం, ఎవరైనా దుర్వినియోగం చేస్తారనేటువంటి ఒక ఉద్దేశం, కొంత కారణం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదండి. దానివల్ల వాళ్ళకు ఇష్టం లేకపోవడం, ఇలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. దానివల్ల కొంత నష్టం, ఎందుకంటే వ్యక్తులు ఎప్పుడు శాశ్వతం కాదు కదా. వాళ్ళు గ్రంథాలు రచించారు, అంటే గ్రంథాలు రాస్తే అది రిటర్న్ ఉంటే అట్లా దుర్వినియోగం జరుగుతుందని చాలా వరకు అదేనండి. అవునండి, నాస్తి మూలం. ఎందుకంటే వెనకటి విధానం కూడా, గురుకుల సిస్టమ్ కూడా గ్రంథాలు కాదు కదా, నోటి గురువు నుంచి వచ్చే వాక్యం ఒక్కడి నుంచి. అవును, ఎవరిని అక్కడ అట్లా ఉండేది సిస్టమ్, కాబట్టి అట్లా అనేక కారణాలు. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఈ మంత్రం ద్వారా అనారోగ్యాన్ని పోగొట్టడం అనే దానికి కొద్దిగా లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తారా? సమ్ రేషనల్ ఎక్స్ప్లెనేషన్, అవుట్లైన్ గా, డీప్ గా కాదు, ఎట్లా పనిచేస్తుంది ఈ మంత్రశక్తి అనేది? శబ్దం ద్వారా మీరు వింటున్నారు, నేను మాట్లాడుతున్నాను, మీకు వినబడుతుంది, అవునా సార్? మంత్ర ఉచ్చారణ ద్వారా భగవంతులు కూడా వచ్చి మన గుళ్ళల్లో వాళ్ళని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అది ఆ నమ్మకం ఉందనంటే ఈ మంత్రం ద్వారా వ్యాధి తగ్గుతుంది అనేది కూడా నమ్మకం ఉంటుంది, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది సార్. యు మీన్ ఓకే సార్, ఏం చెప్తారు? అవును సార్, దాంట్లో ఇప్పుడు మనకు ఏంటంటే ఇది అమృత పాశుపతము అని ఇప్పుడు మనకు వీటిల్లో, అంటే మనకు హాస్పిటల్లో కూడా ఉన్నప్పటికీ ఇప్పుడు పాశుపత మంత్రాల ద్వారా, అంటే త్ర్యంబక మంత్రం ద్వారా, మృత్యుంజయ మంత్రం ద్వారా క్యూర్ అయినటువంటి ఎన్నో మనకు దృష్టాంతాలు కనబడ్డాయండి. అంటే అనుభవకమైనటువంటి వైద్యం అండి, అనుభవిక వైద్యమే అంతే. కానీ ఖచ్చితంగా ఉంది ఉంది సార్, అది కరెక్ట్ నమ్ముతున్నాను. అది ప్రాణాతో కనెక్ట్ అంటే సౌండ్ కొంతమంది బయటికి చెప్పరు కూడా కదా. ఓకే, సౌండ్ మీరు మంత్రం చదివితే సౌండ్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది, అది ఏదో మైండ్ మీద పనిచేస్తుంది, ఏదో కొంచెం లాజికల్ గా చెప్పొచ్చు. కొంతమంది బయటకు కూడా చెప్పరు, అంటే మనకు అప్పుడు అనుభవం ఉంది, లోపలే చేస్తారు. తేలు మంత్రం, పామంత్రం ఎలా పనిచేస్తుంది మరి? అంటే అది ఇప్పుడు ఆ వ్యక్తికి మాత్రం ఇంటర్నల్ గా పనిచేస్తుందండి. ఒకవేళ ఇప్పుడు మనకు జపం 3 విధాలండి, ఉపాంశువు, తర్వాత మానసికము,
తర్వాత వాచికం అంటే మానసికము అని అంటే మనసులో చేసుకునేది, కొద్దిగా కొద్దిగా పైకి చెప్పేది, తర్వాత బాగా గట్టిగా చెప్పేది, ఇలాంటివి అనేటువంటి విషయాల్లో ఇప్పుడు కేవలం ఇంటర్నల్ గా చేసేది ఆ వ్యక్తికి మాత్రం పనిచేస్తుందండి. అది ఖచ్చితంగా ప్రతి మనిషిలోని ప్రాణ ఉంటుంది సార్. ఆ ప్రాణ అది కనెక్ట్ అయ్యి మన మెడిటేషన్ ద్వారా ఆ ప్రాణాకి కనెక్ట్ అవుతుంది సార్. సో ఆ ప్రాణ కనెక్ట్ అయినప్పుడు ఒక్కొక్కరికి ఇది ఉంటుంది. సో అదిను ప్లస్ ఈ మూలికలు అవి ఏమున్నాయో అవి కూడా సార్ చెప్పినట్టు ఏది ఏ టైంలో ఉపయోగించాలి అన్నది కూడా వర్తిస్తూ ఉంటుంది. సో మన ప్రాణ ఇప్పుడు మనకు కూడా ఇంట్యూషన్ లా ఉంటుంది కదా సార్. దట్ ఈస్ ఆల్ డ్యూ టు ద ప్రాణ విత్ ఇన్ us. అంతే. టెలిపతి, క్లైర్వాయిన్స్ అట్లా పనిచేస్తుంది. క్లారివాయిన్స్ వేరు సార్, టెలిపతి వేరు సార్. టెలిపతి వేరు సార్, ప్రాణ వేరు, టెలిపతి వేరు, క్లారివాయిన్స్ వేరు. క్లారివాయిన్స్ అంటే ఇప్పుడు మిమ్మల్ని అలా చూడగానే ఈయనకి ప్రాబ్లం వస్తుంది లేకపోతే ఉంది అని చెప్పడం క్లారివాయిన్స్. అంటే వాళ్ళు చూడగలిగే శక్తి, అంటే దృశ్య శక్తి ఉంటుంది. ఇది మనశ్శక్తి. ప్రాణ అంటే మనశ్శక్తి. సో ఆ మనశ్శక్తి ద్వారా దైవ శక్తితో పాటు తోడయి మనకి ఈ అదే ఈ వైద్య ఇది కూడా ఉన్నప్పుడు మనకి అది పనిచేస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే సార్, మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే విషజి గురౌ యాదృశీ భావనా పుంసాం సిద్ధి భవతి తాదృశి. కాబట్టి ఇక్కడ అంటే దాంట్లో ఉన్నటువంటి శక్తులు ఇవన్నీ కూడా పనిచేస్తుంది అంటే విశ్వాసం అనేటువంటిది అన్నిటికంటే దృఢీయంగా పటిష్టంగా. కాబట్టి మంత్రము, తీర్థము, ద్విజుడు, దైవము, దైవజ్ఞ అంటే జ్యోతిషజ్ఞుడు, బిషజి గురువు. బిషకు అంటే బిషక్ అంటే వైద్యుడు, గురువు. వీటిల్లో మన యొక్క భావన ఎలా ఉంటుందో ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. యాదృశి భావన పుంసాం సిద్ధిర్భవతి తాదృశి. అది పాజిటివ్ గా అవుతుంది అని అంటే అవుతుంది, అసలు కాదు అని ఖచ్చితంగా దృఢంగా పెట్టుకుంటే అది కాకుండా కూడా అయ్యే విషయం ఉంది. కాబట్టి విశ్వాసం అనేది అన్నిటికంటే ఏం లేదు సార్, దగ్గు ఉంటుంది, కరక్కాయ తినమ్మా పోతుంది అంటారు, కానీ రాగి రోగ నివారిణి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన 10 మందులు రాస్తే తగ్గిపోయింది అని మనకు ఆ విశ్వాసం. అంతే, అంతకన్నా ఏం లేదు. సో అలాగా అంటే పాత వాళ్ళండి, ఇప్పుడంటే స్కిల్స్ చాలా ఘోరంగా పడిపోయాయి, కానీ కేవలం మాటల ద్వారానే ఇచ్చినటువంటి వాళ్ళ మాటల ద్వారానే సగం రోగం నయం అయిపోయినటువంటి. అది కూడా ఏం లేదు, వైటమిన్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఇంకేం ప్రిస్క్రైబ్ చేయరు, కానీ డాక్టర్ మందు ఇచ్చాడు తగ్గిపోయింది అంతే. సో అదో నమ్మకం అండ్ అది మన ప్రాణం. పాయింట్ అండి, ఇక్కడ మంత్రశక్తికి మంత్రానికి శక్తి ఉందండి. ఎలాగంటే ఇప్పుడు ధనుర్వేదం చూడండి, ధనుర్వేదంలో రకరకాల అస్త్రాలు ఉన్నాయి. పాశుపతాస్త్రం, వరుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం. మరి మన ఎపిక్స్ లో అస్త్రాలు ప్రయోగించినప్పుడు ఏ విధంగా ఒక బాణాన్ని తీసుకుని దానికి మంత్రాన్ని అధిష్టానం చేసి దాన్ని వదిలితే దాని విపరీతమైన శక్తి దానిలోంచి రిలీజ్ అవుతుంది కదా, మంత్రశక్తి. సో ఇప్పుడు అవన్నీ ధనుర్వేదంలో ఇవన్నీ రకరకాల, మన రామాయణంలో కానీ మహాభారతంలో కానీ రాముడు ఈ అస్త్రాలు వేశాడు, అర్జునుడు అస్త్రాలు వేశాడు, కర్ణుడు వేశాడు అని రకరకాలుగా చదువుకున్నాం కదా. లోకల్ మానసిక శక్తి వేరు, మంత్రశక్తి వేరు. మంత్రశక్తిని అధిష్టానం చేసి ప్రయోగిస్తే దాని యొక్క ఫలితం ఇన్ఫైనైట్. అది పాశుపతాస్త్రానికి, బ్రహ్మాస్త్రానికి దాని ఫలితం చూడండి మరి అది. సో ప్రపంచాన్నే డిస్ట్రాయ్ చేయగలిగినంత ఫలితం దానికి ఉన్నప్పుడు అది ఆపాదించి దాన్ని ఇచ్చేస్తే దాని ఫలితం ఆ విధంగా ఉంటుందేమో నేను భావిస్తాను. అవునండి, వశిష్ఠ ధనుర్వేదంలో కొన్ని మంత్రాలు ఉపదిష్ట అక్కడ ఉన్నాయండి. అంటే నీతి మొత్తం ధనుర్వేద గ్రంథాలు ఒక దాదాపుగా 3-4 బుక్స్ మాత్రమే లభిస్తున్నాయండి. మీరు చెప్పినటువంటి వశిష్ఠ ధనుర్వేదంలో అది ఉన్నాయండి, కానీ అది మంత్ర సిద్ధిని ముందు పొందిన తర్వాత ప్రయోగించేటువంటి శక్తి వస్తుందండి. అది కరెక్ట్. ప్రతి వాళ్ళకి రాదు, ప్రతి వాళ్ళకి రాదు. అది ఒకసారి బుక్ చదివి వెంటనే వచ్చే అవకాశం తక్కువ అండి. ఇప్పుడు అలాగే ఎస్ట్రాలజీ చూడండి, ఎస్ట్రాలజీ రకరకాలుగా ఉంది. ఎస్ట్రాలజీ కొంతమంది మొహాన్ని చూసి పూర్తిగా చెప్పేస్తారు, ఇంట్యూటరీ కేపబిలిటీస్. ఇప్పుడు దీనిలో ఎస్ట్రాలజీ చూస్తే రకరకాల ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కళ్యాణ వర్మ, ఆర్యభట, వరాహమిరుడు కొన్ని వేల శ్లోకాలతో అవన్నీ రాశారు. అవన్నీ ఆపాదించి అవన్నీ క్రోడీకరించి చెప్పడం అనేది మనుషులకి నిజంగా ఇంపాసిబుల్. ఏదో ప్రాథమికంగా పైపైన చక్రం గీసి ఈ కంజంక్షన్ ఉంటే ఇది, ఈ దృష్టి ఉంటే ఇది, ఈ గోచారం అంటే ఇది అని పైపైన చెప్తారు, కానీ అవన్నీ ఆపాదించి చెప్పడం అనేది ఇంపాసిబుల్. కానీ కొంతమంది
వాళ్ళకి ఇంట్యూటరీ కేపబిలిటీస్ ఉంటాయి, మానసిక శక్తి. ఆ ఇంట్యూటరీ కేపబిలిటీస్ చెప్పేస్తారు, చెప్పింది జరిగి తీరుతుంది అక్కడ. అది మరి దాని ఆ శక్తి ఏమిటో ఎలా వస్తుందో తెలియదు. అది కరెక్ట్ అండి. దానికి ఏంటంటే దానికి ప్రధానమైనటువంటిది వాక్శక్తి అండి. అంటే శాస్త్రజ్ఞానం తర్వాత వాక్శక్తి అండి. ఎందుకంటే మనకి యోగ దర్శనంలో సత్య ప్రతిష్టాయ మమోఘ వాక్, నిరంతరం సత్యం మాట్లాడేటువంటి వానికి వాక్కు ఖచ్చితంగా ఆ శక్తి సిద్ధిస్తుందండి. వాడు ఏదంటే అవుతుంది. వాక్సిద్ధి. వాక్సిద్ధి అండి. వాక్శుద్ధి. అవునండి. ఓకే. శుద్ధి ఉన్న వాళ్ళకి సర్వే భవంతు. నమస్కారం. సంతోష్ సార్ నమస్కారం అండి. నేను డాక్టర్ అశోక్ సుబ్రహ్మవంశిని. సార్ చెప్పండి సార్. నమస్కారం. ఏం లేదు, ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్న డిస్కషన్ లో మంత్రానికి ఎట్లా శక్తి వస్తుందని ఒకసారి అడిగారు ఇప్పుడే. దానికి మనకు తెలంగాణలోనే మన ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేసి ఫిలాసఫీ చేసి ప్రస్తుతం డాక్టర్ గా ఉన్నారు హైదరాబాద్ లోనే, మన రామంతపూర్ లో యాదగిరి అని. మొన్న రీసెంట్ గా మా కూతురికి ఒక కిడ్నీ ల్యాబ్స్ అయ్యి పూర్తిగా డేంజరస్ ప్రాబ్లం లో పడితే ఆయన ఆయుర్వేద మంత్ర ఉచ్చారణ మా కూతురికి బోధించి తద్వారా 3 రోజుల్లో సివియారిటీని తగ్గించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాక్టికల్ గా నా కూతురికి జరిగిన విషయం చెబుతున్నా నేను. 2 నాడీ వైద్యం అన్నారు. ప్రస్తుతం నేను అనంతపురంలో ఉన్నాను. అనంతపురంలో ఒక డాక్టర్ ముస్లిం ఆయన ఉన్నారు. ఈ రోజుకి నాడీ వైద్యం ద్వారా చాలా ప్రసిద్ధమైనటువంటి అవార్డ్స్ కూడా తీసుకున్నారు ఆయన, ముస్లిం. కానీ ఆయన ఏది శతస్కోప్ గానీ ఏది గాని పట్టుకోరు, కేవలం నాడీ వైద్యంతోనే చూసి చెప్తున్నారు. షకీర్ అనుకుంటా సార్ ఆయన పేరు. నేను మన ఈ 30 రోజుల కాల వ్యవధి అయిపోయే లోపు ఈ యాదగిరి అనేటువంటి సార్ గారిని, ఈ నాడీ వైద్యం చెప్పేటువంటి ఇద్దరిని